ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మాకు తండ్రి నీ ఆత్మ పరిపూర్ణమైన నడిపింపు, సత్యములో నుంచి సర్వసత్యంలోనికి తండ్రి నడిపించండి, బలపరచండి, స్థిరపరచండి. వినబోతున్న ప్రతి మాట తండ్రి నీ పిల్లలకు వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడమని తండ్రి నిండు మనసుతో వేడుకుంటూ, ప్రతి లేఖనము తండ్రి గ్రహించున్నట్లు తండ్రి మా మనోనేత్రములు వెలిగించమని తండ్రి నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామన వందనాలు. మంచిది. యెషయా గ్రంథము 12 వచనాలు ఉంటాయి. మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ వెళ్దాం, ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనము. 53వ అధ్యాయము మొదటి వచనం. ఆ ప్రవచనాలు యేసుక్రీస్తు ఎంత ఖచ్చితంగా నెరవేర్చిందో మనం చూద్దాం. 53వ అధ్యాయము మొదటి వచనం. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను ఆయన అతని ఎదుట, అంటే దేవుని ఎదుట ఆయన పెరిగాడు అని ప్రవక్త అయిన యెషయా గారు. ఇది ఎప్పుడు రాయబడుతుంది? క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టకమును, ఈ లోకానికి రాకమునుపు రాయబడ్డ మాటలు. ఆ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బ్రతుకులో నెరవేర్చబడింది. చూడండి ఒకసారి యోహాను సువార్త 12:38 చూడండి. ఆ మాటలే మళ్ళీ గుర్తు చేస్తున్నారు. 12:38 ప్రభువా, చూడండి, ప్రభువా మా ప్రకటనను, మా వర్తమానమును నమ్మని వాడు. వర్తమానం అంటే ప్రకటన, దేవుని వాక్యం, సందేశం, చెప్పిన మాటలు వినకపోవడం ఆనాడు ఉంది, క్రీస్తు రాకముందుకుంది, క్రీస్తు వచ్చాక కూడా సేమ్ అయ్యే మాటలు మళ్ళీ ఉటంకిస్తుందంటే ఇంటే ఈ మాట రాయడు. మళ్ళీ వాళ్ళు విని మార్చుకుంటే మళ్ళీ ఇది రిపీట్ చేస్తారు ఆ దేవుడు. యెషయాలో రాయబడ్డదమ్మా, రాయబడ్డ మాట ఖచ్చితంగా మళ్ళీ యోహాన్లో ఎందుకు రాస్తుండు అంటే అప్పటికి ఇప్పటికి మనుషుల్లో ఏ మార్పు లేదు, ఏ మాత్రము. ఆయన ఎవడు నమ్మానంటే అమ్మో నమ్మాలి ఖచ్చితంగా, దేవుడి మాట మా మీద చెప్తున్నాడు, ఖచ్చితంగా మా మీద ఖచ్చితంగా మేము సరి కావాలనే దేవుడు కంపల్సరీ మమ్మల్ని సరి చేయడానికి ఈ మాట ప్రవక్త ద్వారా ప్రవచించింది. కాబట్టి మేము అలా ఉన్నాం కాబట్టి ఈ మాట చెప్పాడు. వెంబట మేము సెట్ అయిపోవాలి, మేము నమ్మాలి, మేము గ్రహించాలి, వాటి ప్రకారంగా మేము బ్రతకాలి అని ఏం చేయాలి? వాళ్ళు నమ్మితే బాగుండు, కానీ నమ్మలే. యేసుక్రీస్తు కాలంలో కూడా నమ్మతలేదంటే అప్పటి ప్రవచనాన్నే ఇక్కడ యేసుక్రీస్తు బ్రతుకులో ఏమైపోయింది? ఆయన వచ్చాక కూడా మనుషులు యథాస్థితిగానే ఉన్నారని ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. రోమిలకు రాసిన పత్రికలో కూడా అదే చెప్తాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయినాక కూడా ఈ ప్రవచనం మళ్ళా గుర్తు చేస్తాడు. ఎవరండి గుర్తు చేసింది? ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. రోమాలో సంఘాన్ని కూడా గుర్తు చేస్తారు. మళ్ళీ సేమ్ మాట అదే, మళ్ళీ ఇంకా వేరేది కాదు, సేమ్. ఎందుకంటే మీరు గమనించండి, జనరేషన్ పోతుంది, అయినా కూడా వాక్యం మాత్రం బైబిల్లో ఉంటుంది. బైబిల్లో ఉన్న వాక్యము మనిషి హృదయ అంతరంగంలోనికి రాలేకపోతుందంటే మీరు గమనించండి. అంటే మనుషులు కఠినపరచుకుంటారు. 10వ అధ్యాయం చూడడం 10-16 చూడు, సేమ్ అదే మాట ఉంటుందండి. సేమ్, ఇంకా వేరే ఉండదు, సేమ్ అదే మాట. ఆయనను అందరూ సువార్తకు అంటే ఏంటి? అప్పటి నుంచి ఇప్పటి వరకు లోబడితే ఈ మాట ఉండునా? చెప్పునా పౌలు గారు? రాయబడింది ఎవరి ద్వారా రాయబడింది? ఇది పరిశుద్ధాత్మ మూలంగా 40 మంది రాసినా, 40 మంది ఈ 66 పుస్తకాలు, ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని రాసిన
దీని వెనక మాత్రము పరిశుద్ధాత్మ ఉన్నాడని మనం మర్చిపోద్దు. గ్రహించేవారు ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పరిశుద్ధాత్మ మూలంగా పలికిర్రని చదివేవాడు గ్రహించాలని చెప్తాడు. మీరు గమనించండి. అంటే మరి క్రీస్తు పూర్వంలో రాయబడ్డ మాటలు యెషయా ప్రవక్త అయిన యెషయా గారు చెప్పిండు, అప్పటికి నమ్మలేదు. తర్వాత యేసుక్రీస్తు వచ్చిండు, అప్పటికి నమ్మలేదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిండు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, పరలోకానికి చేర్చుకున్నాడు, తిరిగి లేచిండు, 40 రోజులు కనిపించిండు అందరికీ. సజీవ సాక్ష్యంగా తను రుజువుపరుచుకుంటూ సాక్ష్యాలతో మొత్తం ఆయన తాకి చూసిరు. మొత్తం మీ దగ్గర ఏమైనా రొట్టె ఉందా, చేప ముక్క ఉందా అంటాడు, తింటాడు ఆయన. 40 దినములు మొత్తం అందరు కనిపించుకుంటూ వస్తాడు, తను తాను సజీవుడుగా కనపరుచుకుంటాడు. మొత్తం ఒకే సమయం ముందు 500 మందికి ఏకరీతిగా కనిపిస్తాడు. అంతేనా? కనిపిస్తాడు. తోమానైతే తోమానురా, నా పక్కలో గాయంలో ఏలుబెట్టు, చూడు, విశ్వాసి అవిశ్వాసి కాక విశ్వాసి కమ్ము. నువ్వు చూసినావు, నీకు ఎన్నోసార్లు చెప్పినా నేను చనిపోతాను, తిరిగి లేస్తాను అని ఎన్నోసార్లు నా మరణానికి ముందే నేను ప్రకటించాను. నాతో ఉన్నావు, నాతోనే తిన్నావు, నాతో తిరిగావు. వాళ్ళు నమ్మిన వాళ్ళని కూడా నమ్మకుండా ఈ అనుమానం ఏంది అసలు నీకు తోమా అనే వాళ్ళ గుండె బయలుపోయి నా ప్రభువా నా దేవా అని ఏడ్చిన వ్యక్తి అప్పుడు మారిండు. ఒక మాట అంటే ఆయనతోని, నువ్వు చూసి నమ్ముతున్నావు తోమా, చూడక నమ్మిన వారు ధన్యులు అంటే అర్థమైంది. ఆయనతో ఉన్నవాళ్ళు కాదు, ఆయనతో తిన్నవాళ్ళు కాదు, వినటం వల్ల విశ్వాసం కలగాల, అది క్రీస్తుని గూర్చిన మాట వల్ల నమ్మినవాడు ధన్యుడు. ఏదో చూస్తే సూచక్రియలో మహత్కార్యాలు ఏదో జరిగితే నమ్మడం కాదు, ఆ నమ్మకం నీకు నిలవదు. ఇసుక మీద రాత రాస్తే కిరటం వచ్చి టక్కన కొట్టుకొని పోతే చూస్తారా, తుడిపేసుకున్నట్టే. శ్రమలు వచ్చినప్పుడు వాడు నిలవాడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాడు, శ్రమలు రాగానే మళ్ళీ పోతాడు, అంతే, లోకంలో కలిసిపోతాడు. అది కాదు, స్థిరమైన విశ్వాసము, స్థిరమైన భక్తి ఎలా ఉంటుంది ఎరికైనా? ఆయన నువ్వు విశ్వసించాలి. కష్టమైన నష్టమైన ఈ భూమి మీద కాదు, ఇవన్నీ తొలగిపోయే ఒక దినం ఉంది. నిరీక్షణతో మనం ఎదురు చూస్తే మనకేముంటుంది? కోటాను కోట్ల సంవత్సరాలు నిత్య జీవంలోనికి మనం వెళ్ళే భాగ్యము మనందరికీ ఉంటుంది. అలా నమ్మాలి తప్ప శరీర సంబంధంగా మనం నమ్మడం వల్ల దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది విశ్వాసులకు అలా నమ్మరు, అవిశ్వాసాలు అయితేనే శరీర సంబంధంగా నమ్ముతారు. విశ్వాసులు ఏంటి? స్థిరమైన విశ్వాసం ఉన్నా లేకున్నా, ఏది ఉన్నా ఏది లేకున్నా, తిన్నా తినకున్నా ఆయన మీదనే గురి, ఆయన వైపే మన చేతులు దాస్తే తప్ప వ్యక్తులతో కాదు. అంటే లోకం వైపు మనం గమనించాలి. 10వ అధ్యాయము 16వ వచనం చదువున్నాను, రోమీయులకు రాసిన పత్రిక. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను అని సేమ్ అదే. ఎవరు? పౌలు గారు అంటే ఏంటి? మామూలు విషయం కాదు. ఆదికాండం నుంచి వెళ్ళి మలాకి గ్రంథం వరకు అనర్గళంగా మాట్లాడే వ్యక్తి అట. ఎవరు? పౌలు. గమలీయేలు పాదాలు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు, మంచి జ్ఞానవంతుడు గమలీయేలు. యేసుక్రీస్తుకు సపోర్ట్ చేస్తారు తెలుసా గమలీయేలు. వాళ్ళని పక్కకు పెట్టి మీరు వెళ్ళండి, ఆయన మరి ఇది మనుషుల వల్ల కలిగిందే అయితే ఎవడైనా సరే పోతాడు. తూదాలు వేసిండు, యూదాలు వేసిండు, ఆయనతో కొంతమంది నన్నూరు అంటే 400 మందిని ఎంట పెట్టుకుండు, తిరిగిండు, అన్నీ చేసిండు. కానీ వాడు చచ్చిపోయిన వెంటనే వాడిని అనుసరి కూడా మొత్తం పోయిర్రు. కానీ ఇది దేవుని వల్ల కలిగిందేమో, జర జాగ్రత్త, మీరు దేవునితో పోరాడుదురేమో, మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? మనుషుల వల్ల కలిగిన రాజ్యాలు వాళ్ళు తిరుగుబాట్లు అన్నీ పోతాయి. గమలీయేలు చెప్తున్నారండి, మీరు వీళ్ళని బయటికి పంపించని వాళ్ళతో లేచి మాట్లాడతారు. ఏంది మీరు ఏం చెప్తారు? అసలు వీళ్ళు దేవుని సంబంధమేమో. మీరు ఒకసారి మీరు ఆలోచించండి, అసలు మీరు దేవునితో పోరాడుతురేమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది మనుషుల వల్ల కలిగింది అయితే ఎవడు చేయకుండా అనంతరాజు పోద్ది, ఇది దేవుని వల్ల కలిగింది అయితే మీరు దేవునితో పోరాడుదురేమో అని ఎవరు చెప్తారు? ఎరికైనా గమలీయేలు చెప్తారు. అంటే అర్థమైంది, ఆయనకు అర్థమైంది ఈయనే దేవుడు, యేసుక్రీస్తే దేవుడు. ఈ దేవుడు అని చెప్తే దరిద్రం ఏంటంటే వెలివేసే పరిస్థితి. అందరూ ఒకటిగా ఉన్నారు, సత్యానికి ఆయనకి తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు లేచి ఇక ఆగలేక చెప్తాడు, ఇక ఇది మనుషుల వల్ల కలిగింది, ఎందుకు ఇబ్బంది పెడతారు? ప్రకటించుకొని మీరు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? మనుషుల వల్ల కలిగింది అయితే పోద్ది ఖచ్చితంగా, కానీ అది దేవుని వల్లే కలిగింది అయితే మీరు దేవునితో పోరాడుదురేమో సుమీ అని హెచ్చరికలకు పాస్ చేస్తాడు పెద్దవాడుగా ఉండి. అందుకని మన కొరడాలతో కొట్టి బయటికి పంపిస్తాడు. గమనించారా? అంటే ప్రతిదీ మేము తెలియజేసే సమాచారం ఎవడు నమ్మాను అంటే నమ్మని వాడు పోతాడండి. నమ్మినవాడే. దేవుని నమ్మాలంటే ఏముండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయ అంతరంగం
మారిన వానితోనే దేవుడు మాట్లాడతాడండి. మారిన వాళ్ళతో మాట్లాడాడు, మారిన వానికి గ్రహింపు ఉండదు. తెలుసా, దేవుడు అందరితో మాట్లాడతాడు, ఇలాంటి వాడే కాదు. మీరు గమనించండి, సిలువలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడతారు. ఏలన తూలన రకరకాలుగా, ఓ దేవాలయం పడగొట్టి 3వ దినం లేపువాడా, లేపుతానగా నిన్ను నువ్వు రక్షించుకోలేడు, వీడాట ఇశ్రాయేలుకు రాజట అని ఎన్ని ఏలన చేసిండు. ఆయన చెప్పిందో తన శరీరమైన దేవాలయం గురించి, ఈ మూర్ఖులకు అర్థమైందో బాహ్య సంబంధమైన యెరూషలేము మందిరం గురించి. గదే మరే లేఖనాలను గ్రహించినట్లు వాళ్ళ మనసు తెరవబడలే, గ్రహించలేదు వాళ్ళు. అందుకే ఏలన తలనాడిస్తూ పెదవులు విరుస్తూ మస్తు తులనాడతారు. అందుకనే వృషములు అంటాడు, లెబానాను వృక్షములు అంటాడు, వృషములు అంటాడు, ఎడ్లు. ఆ సైనికులను పోల్చి చెప్తాడండి 22వ అధ్యాయంలో, నన్ను చుట్టుముట్టున్నారు మొత్తం అని వేదనతో, నా ఎముకలు స్థానం తప్పిపోతున్నాయి, నా ఎముకలన్నీ స్థానం తప్పిపోతున్నాయి, లెక్కింపొచ్చు, నా నాలుక మొత్తం అంటుకపోతుంది, మొత్తం నా దవడలకు అంటుకుంటుంది మొత్తం ఆ వేదన. ముందుగానే దావీదు గారు ప్రవచిస్తారు యేసుక్రీస్తు గురించి, ఆయన సంఘటన మొత్తం ఆయన జరిగిపోయినాయి. నా కాళ్ళను నా చేతులను పొడిసిరి వీళ్ళు అని రాయబడేది ప్రవచనం, అవన్నీ నెరవేరిపోయినాయి. మరి మేము ఇలా కొట్టాము, ఇది నిజమే కదా ఈ ప్రవచనం అని గుర్తు చేసుకోలేము ఒక్కడు కూడా. 4 మాటలేమో లేఖనాల గురించి తన గురించి చెప్పుకుంటే యేసుక్రీస్తు 3 మాటలు సమాజం గురించి చెప్పిండు. 3 మాటలు సమాజం గురించి చెప్పిండు. తల్లిని ఎలా ప్రేమించాలో చెప్పిండు, ఎలాగా క్షమించాలో చెప్పిండు. క్షమ, ప్రేమ. మీరు గమనించండి, ఎక్కడ మంది క్రైస్తవుల్లో అది దేవునితో ఉంటేనే మనకు సాధ్యమైంది, దేవునితో మన సావాసం కలిగి ఉంటేనే సాధ్యమైంది. మనంతలో మనం ప్రేమించాలన్నా, లేకపోతే మనం ఖచ్చితంగా పూర్తిగా మార్పు చెందాలన్నా కూడా మన శరీర సంబంధంగా మన వల్ల కాదు. అందుకనే మన ఆత్మకు ఉపకారాత్మగా మనకి ఏం చేశాడు, మా ఆత్మను మనకు దత్తత చేశాడు, పరిశుద్ధాత్మను. మీరు దత్తపుత్రాత్మను పొందుతారంటే మనం ఏం చేసింది, మనకు తన ఆత్మనే మనకు దత్తతగా ఇచ్చాడు, ఆదరణకర్తగా వచ్చాడు, ఉపకారాత్మగా వచ్చాడు, మన హృదయంలోకి వచ్చాడు, సత్యములో నుంచి సర్వసత్యములో నుంచి నడిపించడానికి వచ్చాడు. మీరు గమనించండి, చూద్దాం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూడను. కీర్తనల గ్రంథము 22:6. రాత్రి లేట్ అయిపోయింది, పోయి పండుకున్నా, 4 గంటలకు లేచినాయి. ఇక వదిలేక ఇప్పుడు ఇక చాలా అలసిపోయినట్టుంది కదా, 4 పోయి పండుకున్నా, 11 అయింది. ఎంబటే 4 గంటలకు లేచి ఇక ఇవన్నీ మొత్తం ప్రిపరేషన్ చేసుకున్నాం మొత్తం అన్నిగా. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడినవాను. ఎవరట ఈయన? ఎవరి గురించి చెప్తుండు? మన మానవుని దశ చెప్తుండు. మానవుని దశ యేసుక్రీస్తు గురించి రేపడి మనుషుల చేత మొత్తం ఏం చేస్తాడట? నిందింపబడతాడట. నిందింపబడ్డా యేసుక్రీస్తు నిందింపబడ్డాడు, తిట్టిర్రు, ఏలన చేసిర్రు. ఇంకోటి ఏం తెలుసా? ముఖం మీద ముసుకేసి అరిచేతులతో కొట్టి గుద్దుతూ, యేసు నిన్ను ఎవడు కొట్టిండో ప్రవచించు అంటే ఏమన్నా అన్నాడా? ఒక మాట అంటే పడలేని మనమెక్కడ ముఖం మీద ఉమ్ము వేసి ముసుకేసి గుద్దుతుంటే ఆ క్రోధాన్ని, ఆ కోపాన్ని బయటికి రానిలే, చంపేశాడు మొత్తం అన్నిటి. ఎందుకంటే అర్షట్ వర్గాలని ఉంటాయి 6, అన్నిటి మొత్తం అన్ని చేసిండు, మొత్తం అన్నిటి జయించిండు. తెలుసా? కోపం, క్రోధం అన్నిటినీ మొత్తం పక్షం నా వాళ్ళు అనే అన్నిటి బంధాలను కూడా తెంచుకున్న మహనీయుడు. ఈ లోకంలో ప్రతిదీ ఎన్ని కొట్టినా కూడా ఏమనలే, నిందించినా కూడా ఏమనలే. నువ్వు తిండిపోతువురా నువ్వు అన్నారు, నువ్వు బయలుజాబులకు అధిపతివి అన్నారు, నువ్వు త్రాగుబోతువు అన్నారు. ఎవరిని? యేసును నిందించిరా, ఫుల్గా నిందించిరు. ఏమన్నా అన్నాడా? నాకు నిందలు వస్తాయని తెలుసు, వీళ్ళు ముందుగా నిందలు వచ్చేస్తే వాళ్ళు నన్ను అంటారని యేసుకు తెలుసు, అందుకనే భరించాడు. అందుకనే మనకు కూడా ఏం చెప్పారు? ఎలా అన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, మీరు నా నిమిత్తం జనులు మిమ్మల్ని దండలేస్తారు అన్నాడా? పూలదండలు ఎత్తారు, మీకు సన్మానాలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి అన్నాడా? లేదు, తిడతారు, నిందిస్తారు, చెడ్డ మాటలలో పలుకుతారు. అప్పుడు మీరు ఏం చేయన్నాడు? పోయి లొల్లి పెట్టుకోమండా? ఏమండు? ఆనందించి సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమైతే. మనం ఎవ్వరం అనుకోమండి గొడవ పెట్టుకోవాలి, తిట్టుకోవాలని ఎవ్వరికి ఉండదు.
దుష్టుడు మన దారి తప్పించడానికి దుష్టుడు మనల్ని రెచ్చగొడతాడు. ఆ వాక్యం గుర్తురానియాడు. వాడు అన్నయ్య మనకు ఉంటాయి గుర్తొచ్చేటట్టుగా చేస్తాడు. అప్పుడు ఆయన వశమైపోతాం. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఏ గొడవ లేకుండా బతకాలి, మంచిగా ఉండాలి, బాగానే ఉండాలి, ఎక్కడ వద్దు. ఎవ్వరికి నచ్చదు కూడా ఇది. ఎందుకంటే ఆ సెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు వల్ల పుట్టాం కదా. కానీ అది లేకుండా అది కోల్పోయేటట్టుగా మొత్తం అన్ని మరిపించేసి మొత్తం పగతో రగిలిపోయేటట్టుగా దుష్టుడు ప్రతి మనిషి హృదయాన్ని ఆపరేట్ చేస్తాడు తెలుసా. దుష్టుడు తన రూపాన్ని మార్చుకుండు, సాతానము తన రూపాన్ని మార్చుకుండు. అప్పట్లోకి వచ్చి పట్టించి విలువైన రాజించి బట్టలు కూడా వీకేసుకొని ఆ సమాధులకు తోటలకు ఆ పని లేదు. ఇప్పుడు బట్టలు వేసుకుంటాడు, మంచిగానే ఉంటాడు. పేతురు గారు మంచిగానే ఉన్నాడు, యూదా కూడా మంచిగానే ఉన్నాడు. ఆయన బలలో కూడా చేత పెట్టుకుండు. ఇది నీకు ఎప్పుడు జరగకుండా ప్రభు అంటాడు. ఎవరు? పేతురు గారు. ఈ సిలువ వేయబడతాను, నన్ను దుష్టుల చేతికి అప్పగిస్తారు, నన్ను చంపుతారా అంటే ఇది నీకు ఎప్పుడు జరగకుండా కాక అంటాడు. ఎవరు? పేతురు అంటాడు. అప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు? సాతానా, నా వెనకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతిలే ఆలోచిస్తున్నావు. పేతురు అనలే, సాతానా నా వెనకకు పో అన్నాడంటే మామూలు మాట్లాడి. మరి యూదా మంచిగానే పెద్ద మంచినోడు, అప్పుడే అని హృదయంలో వెళ్ళిపోయిందంటే ఏంటి? డబ్బు. యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే దయ్యం తన రూపాన్ని మార్చుకుంది. మంచిగానే ఉన్నాడు పేతురు గారు, దయ్యం పెట్టినట్టు లేడు, ఆయనతోనే ఉన్నాడు. నీకు ఇది జరగకుండా కాకంటే ఈ శిలువ యాగమే వద్దు, అలాగే రక్షణ వద్దు, ఏమొద్దు, ఇది ఎప్పటికి నీకు దూరం అవును కాక. ఆయన నలిగిపోవటం తండ్రికి ఇష్టం. ఈ శిలువ యాగం జగతి పునాదిలోనే ఏర్పరచబడి ఆ మాట ఉన్న చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21లో ఉంటుంది చూడండి. అప్పుడు ఎప్పుడో రాయబడిందండి. ఇదంతా జగతి పునాది వేయబడక మునిపే రాయబడింది మొత్తం టోటల్గా. ఇది మనుషులకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఆయన ఎప్పుడు నియమింపబడ్డాడు, ఏంటి, ఏం కథ అని. ఆయన జగతి పునాది వేయబడక మునిపే నియమింపబడేను కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు గమనించండి, మన విశ్వాసము, మన నిరీక్షణ, ఆయన యందు విశ్వాసం ఉంటే మనం చనిపోయినా తిరిగి లేపుతాం. విశ్వాసం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన విశ్వాసం అనేది అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. గొర్రెపిల్ల వంటి విశ్వాసానికి వెల కట్టలేము, అలాగనే ఆయన రక్తానికి వెల కట్టలేము. మీరు జయించినది మీ విశ్వాసమే అంటాడు. మీ విజయము మీరు ఏదైనా జయించిరంటే అది మీ విశ్వాసమే. శరీరాశనికి జయించిరనుకోండి, అది మీ విశ్వాసమే. నేత్రాశం జయించిరనుకోండి, అది మీ విశ్వాసమే, అది మీ వల్ల కలిగింది కాదు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవి ఎవరి వల్ల పుట్టినాయి? తండ్రి వల్ల పుట్టినాయి కాదు, దుష్టుని వల్ల పుట్టినాయి. దుష్టుని వల్ల పుట్టి అతిశయపడుతున్నాం అనుకో ప్రతి దాంతో, దేవుడు మనలో లేనట్టు అర్థం. నాకు ఇంత ఉంది అని అతిశయపడ్డాం అనుకో పోతాం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఈ మూడింటిని ఆయుధాలుగా దుష్టుడు మలుసుకొని ప్రతి మనిషిని ఆత్మీయ జీవితాన్ని అనగారు చేస్తుంది, చంపేస్తున్నాడు మొత్తం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన నియమింపబడింది జగతి పునాది వేయబడకమునుపు. ఎందుకు? మన రక్షణ కోసం. మన రక్షణ కోసం. ఇప్పుడు జరిగింది కాదండి నిర్ణయము. జగతి పునాది అంటే ఏంటి? పరలోకంలో జరిగిపోయింది. మొత్తం పరలోకంలో జరిగిపోయింది. మనం పంపిస్తున్నాం. వాళ్ళు చాలామంది పాపులు అని చెప్తే అసలు పాపులు కాదండి బాబు. పుట్టుకలో పాపం లేదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, నీ అరిచేతులతో నన్ను చెక్కుకున్నావు, కళ్ళతో చూసుకో. పాపం ఆయన దగ్గర ఉంటుందా? చెడుతనం అతని యొద్ద చోటు ఉంటుందా? తల్లి గర్భం దగ్గరికి ఎందుకు వచ్చి ఒక రూపాన్ని ఇస్తాడు? పవిత్రమైన జన్మను కలంకం చేసుకుంటూ మనిషి జ్ఞానేంద్రియాలు పరిపక్వం చెందిన తర్వాత కళ్ళ చేత, నోటి చేత పాపం పలికి దుర్యోచనను నీ హృదయంతో, కళ్ళలో, నాలుకతో నువ్వు పాడు చేసుకున్నావు. దేవుడు పాడు చేయలే. వీళ్ళేం చేతులు పాపంతోనే పుట్టాం. ఎవరా నీకు అసలు బైబిల్ అర్థమవుతుందా? అసలు పాపంతో పుట్టామా? ఎట్లా పాపంతో పుట్టినాం? పాపంతో పుడితే మరి స్త్రీని ఎందుకు చేసిండు? పురుషుని ఎందుకు చేసిండు? వివాహం ఘనమైందని ఎందుకు చెప్తాడు ఆయన? ఎందుకు చెప్పిండు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ఎందుకు చెప్తాడు? ఏం చెప్తారు అసలు? ఆయనే పాపగా పుడతాడు, ఆయన చేస్తాడా అని వాడు ప్రసిద్ధి ఏం చేస్తాం మనం?
మీరు గమనించండి, ఆయనే పాపంగా పుట్టించేది ఎందుకు, మళ్ళీ ఆయన వచ్చి చచ్చిపోయింది ఎందుకు? అడిగితో లేరా బోల్డ్ అంతమంది ఉండరు. ఈ తప్పుడు విధానాలతో మొత్తం బైబిల్ను అర్థం చేసుకోలేక అస్తవ్యస్తంగా బోధించి ఇదొక కళంకం, దరిద్రం. మీరు గమనించండి, జన్మ పవిత్రం, పరిశుద్ధం, కానీ నువ్వు పుట్టాక మొత్తం పాపిగా అయిపోయినావు. నువ్వు పాపం చేసి మనుషులందరూ పాపం చేసినందున పాపం అయిపోయింది. పాపం మరణం అందరికి సంప్రాప్తమైంది పాపం చేసినందున. నీతిమంతులు లేడా? ఏబేలు నీతిమంతులు లేడు, ఒక్క లేడు అంటారు. యోసేపు నీతిమంతుడు కాదా? అర్మత యోసేపు నీతిమంతుడు కాదా? నీతిమంతులు ఎందుకు లేరు? నీతిమంతులు లేడు, నీతిమంతులు అక్కడ లేరు. రోమా పత్రికలో ఉన్నప్పటికీ అప్పటికి సమకాలికల్లో ఒక్కడు లేకుండా పోయారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పాదాలు రక్తం చిందించుటకు మీ పాదాలు పరిగెత్తుతున్నాయి. అందరూ పనికి మాలిన వాళ్ళై దారి తప్పిపోయారు. కాలానుగుణంగా చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. చదవడం కాదు, బైబిల్ ధ్యానించాలి. బైబిల్ ధ్యానిస్తే ప్రతీదీ కళ్ళతో రీడింగ్ చేసుకుని బైబిల్ ధ్యానించడం అనుకోండి, మన హృదయంలో ముద్రింపబడతాయి ఆ మాటలుగా. చదివితే మనం మర్చిపోతాం తెలుసా? నువ్వు ధ్యానిస్తే నువ్వు మర్చిపోవు. ప్రతి రెఫరెన్స్ అనేది ప్రతిదీ నీకు గుర్తుండిపోద్ది. ధ్యానం, బైబిల్ ధ్యానం, బైబిల్ ధ్యానిస్తే మనకు ప్రతిదీ అర్థమైపోద్ది. చదువుతురు కాబట్టి జన్మ పాపం జన్మ పాపం జన్మ పాపం జన్మ పాపం ఈ దరిద్రతంతా తీసుకొచ్చి పెట్టేసిరు. కర్మ పాపం అని వాళ్ళు చెప్తారు, వాళ్ళదానే వీళ్ళు కాపీ కొట్టినట్టు చెప్పిన మొత్తం కాదు. పాపం చేసినప్పుడు పాపే అవుతాడు. మరి ఆయన గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు, విరోధులతో వారి గుమ్మముల మధ్య వాదించుదురు. ఎందుకంటాడు ఈ మాటలన్నీ? ఎందుకంటాడండి చెప్పండి? జన్మ పాపం అయితే గర్భాన్ని ఎందుకు ఇస్తాడు? గర్భాన్ని ఎందుకు ఇస్తాడు? స్త్రీ గర్భాన్ని పెట్టింది ఎవరు? దేవుడు కాదా? పురుషుణ్ణి స్త్రీలింగం పురుషలింగాన్ని చేసింది ఎవరు? ఆయనే కదా. అరే నువ్వు ఎవరిని తప్పుపడుతున్నావు? నీకేమో అర్థమవుతుందా? పాపి ఎట్టయితాడు పాపి? బైబిల్ని సరిగా అర్థం చేయకపోతే మొత్తం అన్నీ అపార్థాలే, అనర్థాలకు దారితీస్తుంది మొత్తం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం చూడనా? 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన లోకములో ఉండినా లోకంలో ఉండును, లోకము ఆయన మూలముగా కలిగను. అంటే మొత్తం కలిగించింది ఆయన అని చెప్తున్నాడు. ఈ అనంతమైన విశ్వాన్ని, ఇందులో ఉన్న కోటాను కోట్ల ఫలవృక్షములను, అంటే మనకు ఆదికాండం మనం చూస్తాం కదా, 1వ అధ్యాయం 11వ వచనంలో విత్తనములు ఇచ్చు చెట్లను, గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక. అంటే వృక్షాలన్నీ వచ్చింది ఆయన మాట వలనే, ఈ భూమి కలిగింది ఆయన మాట వలనే. 3 అంతులు సముద్రము, అందులో చేపలు, ఎన్నో జలచరములు, ఆ గాలిలో ఎగురుతున్న పక్షులు ఆయన మాట వలనే కలుగుతున్నది. మొత్తం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనిషిని కూడా ఆయన మాట అన్నిటినీ కలిగించింది మాట ద్వారా. నిన్ను చేతిని మాత్రం మాట ద్వారా చేయలే. తన హస్తములకు పని చెప్పిండు. భూమి యొక్క అగాధ స్థలంలోకి వెళ్ళిపోయిండు. మరుగుతున్న మహా జిగట మట్టిని తీసుకుంటూ మొత్తం ఒక అపురూపమైన ఆకారాన్ని చేశాడు. చూశాడు, జీవాన్ని నాసికలో నుంచి వెళ్ళి ఆయన జీవాన్ని ప్రవేశపెట్టాడు. అప్పుడు స్పందించింది మొత్తం. తెలుసా? అప్పుడు ఫస్ట్ శవమే ఆదాము, జీవము ఊదిండు. అప్పుడు ఏం కాళ్ళు ఉన్నాయి, కదులుతారే, బొమ్మకేం కదులుతుంది? బొమ్మను చేశాడు, అందులో జీవం పోశాడు, తిరిగి లేచాడు. కాలికి నడక, కంటికి చూపు, నోటికి మాట, ముక్కుకు వాసన, చెవికి వినికిడి, చేతులకు పని వచ్చేసింది. మీరు గమనించండి. అందుకనే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే సృష్టి అంత కలిగించాడు. అంత కలిగించిన తర్వాత లాస్ట్ ఎవరు కలిగిండండి? మనమే. లాస్ట్లో మనమే కలిగించుకుండు, మనలో చేసుకుండు. ఎందుకంటే మనకు కావాల్సింది మొత్తం సర్వం ఏం చేసిండు? విశ్వంలో సిద్ధం చేసి పెట్టిండు. మన పిల్లలు ఆడిపించుకోవాలంటే పెళ్ళి అయింది అనుకోండి, తనకు భార్య గర్భవతి అయింది, ఇక కంటది, ఇక 9 మాసాలు అయిపోయింది, ఇక కంటది, డెలివరీ డేట్ ఇచ్చారు అనుకోండి, ముందుగానే వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా ఏం తెచ్చుకుంటారు? బొమ్మలు తెచ్చుకోవాలి, ఇవన్నీ తెచ్చుకోవాలి. ఒక ప్లానింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎన్ని బొమ్మలు ఉంటాయి, ఏనుగు బొమ్మలు అని తెచ్చుకుంటారు, కుందేలు బొమ్మలు తెచ్చుకుంటారు, సింహం బొమ్మలు తెచ్చుకుంటారు. అన్ని బొమ్మలు అన్నిటి మొత్తం తెచ్చుకోవాలి, నా పిల్లలు ఆడుకోవాలి వీటితోని అనుకుంటారు కదా. అన్ని బొమ్మలతో ఆడుకుంటారు. ప్లాస్టిక్ వచ్చినాయి, మామూలుగా మెత్తగా ఉండేటివి కూడా
వచ్చేసినాయి మొత్తం. వాళ్ళ సామర్థ్యం కొద్ది ఒకటి చాలా రేటు ఉంటుందండి. ఒకసారి అడిగిన 300, 400, 500, 1000 రూపాయలు కూడా ఉన్నాయి. మొత్తం చాలా రేట్ ఎక్కువ ఉంటాయి. 3000, 4000 కూడా ఉంటాయి. సైజుని బట్టి, ఆ క్వాలిటీని బట్టి రేటు కూడా చాలా రేట్లు కూడా ఉంటాయి. దేవుడు ఏంటంటే మనం తెచ్చి మన పిల్లలకు నిర్జీవమైన ఇస్తాం, కానీ దేవుడు ఏమి ఇచ్చిండు? జీవం గల ఇచ్చిండండి. అన్నీ జీవమే. ఆదాము ఏ దానికి ఏ పేరు పెట్టినో అదే పేరు కలిగింది. ఎంత గొప్ప మహనీయుడు ఆదాము చూడండి, ఎంత గొప్పగా వచ్చాడు. చాలా రోజులకు వచ్చిండండి, చేసిండండి. నిద్రగా ఫస్ట్ ఒక్కడే, వీళ్ళకి తెలియక ఇద్దరు అనుకుంటారు. అధ్యాయంలో ఇద్దరే అనిపిస్తుంది మనకు. ఏది ఫస్ట్ మొదటి అధ్యాయంలో ఆదికాండంలో, రెండో అధ్యాయంలో 21వ వచనంలో వచ్చినట్టుగా చూస్తాం మనం. గాఢ నిద్ర కలగజేసి సాటి అయిన సహాయం వీళ్ళకి ఒక్కది కూడా లేకపోవడం చూసి, అన్నిటికి జంతువులు ఉన్నాయి, ఏ దానికి బాల్యం లేదు, అన్నీ భూమి పుట్టేసింది. ఆదాము కూడా బాల్యం లేదు, ఆదాముకి లేదు, నా అవ్వకు లేదు, బాల్యం లేదు. జంతువులకు కూడా బాల్యం లేదు, జంతువులు కూడా పుట్టించింది అంతే. అన్ని యుక్త వయసులోనే పుట్టినాయి. జంతువులకేం బాల్యం ఉందనుకుంటారా? ఏనుగు కానీ, కుక్కకు కానీ, నక్కకు కానీ ఇవన్నీ భూమి పుట్టేసింది, అవి వచ్చేసినాయి మొత్తం. అన్నీ ఆడామగా భూమి పుట్టేసింది. అయ్యుడు కూడా బాల్యం లేదు, ఎందుకంటే గర్భం లేదు కదా. గర్భం నుంచి పుడితే బాల్యం, అందుకని భూమి నుంచి అన్నీ పుట్టినాయి డైరెక్ట్. ఏనుగులు వచ్చినాయంటే దాని ఆకారంతో పెద్దగానే వచ్చేసింది మొత్తం. ఒంటిలో వచ్చిన పెద్ద ఆకారంతోనే పుట్టినాయి, భూమి పుట్టించేసింది. చిన్నగా వచ్చి పెద్దగా ఎదగలే. తల్లి గర్భంలో 9 మాసాలు, 6 నెలలో, 9 నెలలో ఉంటేనే ఆ బిడ్డ రూపుదిద్దుకొని చిన్న పిల్లగా పుడుతుంది. అవునా? ఏదానికైనా వీటికి ఏమి లేదు, భూమి పుట్టించాను అమ్మటే అన్ని పెద్దగానే పుట్టినాయి తెలుసా. పెద్దగానే వచ్చేసినాయి అన్ని జీవరాశులన్నీ, మాటతోనే కలగజేశాడు. అందుకనే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంటే ఈ కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. సృష్టిని మనం పరిశీలించాలి, దేవుని మనసును మనం అర్థం చేసుకోవాలి. దేవుని హృదయానికి దగ్గరగా మన ఆలోచనలు ఉండాలి తెలుసా. దేవుని హృదయానికి దగ్గరగా మన ఆలోచనలు ఉండాలి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి మీరు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికి ఆరంభకుడు అండి, స్థితికి లాయకు కారకుడు ఆయన, కాలాతీతుడు యేసుక్రీస్తు. నిన్న మొన్న పుట్టినోడు కాదు. మనవాళ్ళు క్రిస్మస్ తెలవాల్సింది ప్రపంచానికి ఆయన పుట్టుకరోజు కాదు కోరుకున్నది. యేసున్నప్పుడు అసలు ఆయన చేసుకోలే. మనవాళ్ళు పండగ ఆనందం ఈ వదిలిపెట్టరు కదా, అసలు బొమ్మ మార్చుకోరు అంతే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్న సంతోషం ఏమీ లేదు. వీళ్ళు యేసు ప్రభువుకు పండుగలు పుట్టినరోజు ఎవరు చేసిరండి? శిష్యులు చేసిరా? అపోస్తులు చేసిరా? యేసుకే పండుగ చేసేంత గొప్పలు అయ్యారు మనోళ్ళు. అసలు ఆయన పుట్టుక లేదు, ఈ లోకానికి ఒక పని మీద వచ్చాడు ఆయన. ఎందుకు? ఒక కార్యం, ఒక పని వచ్చింది. ఎందుకు? సర్వమానవాళ్ళని ప్రక్షాళన చేయడానికి, అలా జీవితాలను పునరుద్ధరించడానికి, శిథిలమైపోతున్న జీవితాలను కట్టడానికి, అపవాది కబంధాస్తల నుంచి విడిపించడానికి, దేవుని రాజ్య వ్యాప్తిని అంటే దేవునికి పిల్లలుగా ఎలా ఉండాలో బ్రతికి చూపించడానికి, ఒక మాటలో బ్రతికి చూపించడానికి. అందరూ రక్తమాంసంలో ఉన్నారు, అందరూ పాపాలు చేస్తారు, బలహీనులు అయిపోయారు. దాన్ని ఎలా జయించవచ్చో మనలాంటి పాప శరీర ఆకారమే, పాపం చేయడానికి అన్ని అవకాశాలున్న ఆకారమే ఇచ్చిండు. ఎలా బ్రతకాలో ఆయన 33 సంవత్సరాలు బ్రతికి చూపించాడు. ప్రపంచ మనుషులందరికీ రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తే. మనలాగానే ఉన్నాయి అన్నీ. బాధ ఉంది, ఏడుపు ఉంది, ఆకలి ఉంది, దప్పిక ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నిటి అధిగమించి ఆయన బతికిందంటే మీరు గమనించండి. తనలాగా బతకాలని, తనను పోలి జీవించాలని ఆయన చెప్పిండు. అవి మాటలు బైబిల్నే ఉండిపోయినాయండి. బాధాకరం ఎందుకైనా బైబిల్నే ఉండిపోయినాయి మాటలు తప్ప మనిషి బ్రతుకులోనికి ఇంకా రావట్లేదు. అది బాధాకరం. అవి వస్తే కదా దేవుడు ఆనందపడేది. నిన్ను చూసైనా నన్ను చూసైనా ఎప్పుడు ఆనందపడతాడు దేవుడు? ఎప్పుడు ఆనందపడతాడు? వాక్య ప్రకారంగా నువ్వు బతికితే ఆనందపడతాడు, వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే ఆనందపడతాడు, వాక్యము నీలో ఉన్నతంగా ఉంటే ఆనందపడతాడు. నిజమైన మార్పు రూపాంతరంలోనికి చెందితే, నీ మనసు మారి రూపాంతరంలోకి వెళితే ఆనందపడతాడు. నమ్ముకుంటే ఆనందపడు, ఆయన పరిపూర్ణంగా తెలుసుకుంటే ఆనందపడతాడు. ఆయన తెలుసుకోవడం అంటే ఏంటి? నీ మనసు తెరవబడితే మోషే గ్రంథములోను, కీర్తనల గ్రంథములోను, ప్రవక్తల గ్రంథములోను రాయబడినవని గ్రహించున్నట్లు యేసు వారి మనసు తెరిచెను. లూకాసు వార్త 24వ అధ్యాయం 46-47 ఉంటుంది. యేసు వాళ్ళ మనసు తెరిచెను, శిష్యుల మనసు తెరిచెను. అందుకనే ప్రపంచాన్ని తలకిందులు చేశారు. భూమిని తలకిందులు చేయువారు ఇక్కడికి
వచ్చి ఉన్నారా అని వాళ్ళ గురించి చెప్పారు. వీళ్ళ గురించి ఇప్పుడు మన వాళ్ళ గురించి ఏం చెప్తారు? అల్లరి చేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు, నిద్ర పట్టినరా బాబు ఇదేందిరా అన్నట్టుంది. అల్లరి కర్తగాడు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు, సమాధానకర్తకు కానీ అల్లరికి కర్తగాడు. అవిశ్వాసులకే భాషలకు సూచన ఉంది, విశ్వాసులకు భాషలకు సంబంధం లేదని బైబిల్ తెలుసా. అవిశ్వాసులకు సూచన ఉంది భాషలు మాట్లాడేవాడు, విశ్వాసులకు కాదు, అది అవిశ్వాసులకే అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఏం చెప్తారో ఏం చేస్తారో అసలు అర్థం కాని పరిస్థితి, అవహేళన. ఎందుకంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిందండి, ఇంత జ్ఞానంగా ఉన్నది లోకం మొత్తం, అప్డేట్లో వర్షన్లో దూసుకెళ్తుంది. నువ్వు ఇంకా ఏదో మతంగా ఏదో నువ్వేదో చెప్తున్నావని ఇంకా ఏదో కాకిరి బీకిని మాట్లాడితే ఓడి నమ్ముతాడు. మీరు గమనించండి, అన్ని శాస్త్రాలకు అన్నిటి జ్ఞానానికి పుట్టినలు యేసు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందు ఉన్నాయని చదువుకుంటున్నావు. ఆయన్నే ధరించుకున్న నువ్వు ఎంత జ్ఞానంగా ఉండాలి, ఎంత వివేకంగా ప్రవర్తించాలి, ఎంత ఉన్నతంగా ఉండాలి. నువ్వు మాట్లాడితే వాడు తప్పు పట్టచ్చా? తప్పు పడితే దేవుని మాట కాదు. నువ్వు మాట్లాడితే ఎదుటివాడు తప్పు పడితే నువ్వు అసలు దేవుని వ్యక్తివి కాదని చెప్పొచ్చు. అంత జ్ఞానంతో మాట్లాడాలి, అంత వివేకంతో మాట్లాడాలి, అంత మంచిగా మాట్లాడాలి. మన మాటల్లో ఏమాత్రము తప్పులు దొరలకూడదు, రాకూడదు. పనికి మాల మాటలు కూడా మనం నివే అవసరం లేదు, మనం పోవద్దు, ఉండకూడదు, అవసరం లేదు. సమాజాన్ని మొత్తం రెచ్చగొడుతుంది. మొన్న మా బోరు విషయంలో పంచాయతీ అయింది. నీళ్ళు అయ్యా స్నానం చేసిపోతా, ఇయ్యి అంటే ఇయ్యను, ఏం చేసేసుకుని చూసుకో, బోరు బాల కొడతా అంటుండే. ఇక వాళ్ళ ఆయన బాగలేడు, ఆయన కూడా వస్తుండంటే ఇయ్యను. అక్కడి నుంచి వెళ్ళొచ్చింది నేను. నాకు విపరీతమైన నాకు ఇక ఆగలేకపోతుంది ఇక కోపం. ఇక వద్దులేయడం ఉంటే దేవా నేను అనవసరంగా ఇక అనుకుంటారు అయిపోతే చాలా కష్టం. ఇక వద్దులేని నేను ఎమ్మటే వెళ్ళిపోయినా ఇక అసలు. ఇక ఎందుకంటే రెచ్చగొట్టి మీదికి వస్తున్నట్టుగా మాట్లాడుతూ ఏం చేస్తారో చేయరు మీరు, అది అని చాలా ఇదిగా మాట్లాడుతారు అసలు ఆడళ్ళు మగళ్ళు. ఇక కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుంటాను లోపల. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఇన్ని రోజులు నేను కాపాడుకుని మొత్తం బూడిలో పోసిన పన్నీరు అయిపోయింది. ఒక్క మాట ఏదన్నా వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళు ఎన్ని పనికి మాయలో మాట్లాడినా సపోర్ట్ చేయరు. ఏదన్నా మన మూటని దొరికింది అనుకోండి, ఈయన దేవుని వాక్యం చెప్తాడు. ఈయన దేవుని వాక్యం చెప్తాడు, దేవుని సేవకుడు అని చెప్పుకుంటాడు. కానీ ఆయన రెచ్చగొట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మనలాంటి మనిషే కదా అనుకోరు. అప్పుడు తీసుకొచ్చి దేవుని పెడతారు. ఇక అప్పుడు తీసుకొచ్చి దేవుని పెడతారు. ఈయన దేవుని వాక్యం చెప్తారని ఈ మాట అన్నాడు. అరే ఈయన మనలాంటి మనిషే కదా, మనం అన్నము ఆయన అన్నాడా అనుకోరు. అసలే ఎట్లా నిందించాలని చూస్తారు. అంతేనా కాదా? మీరు గమనించండి, మనలాంటి మనిషే కదా, మనం ఇన్ని మాట్లాడినాం, ఆయన ఒక మాట అనలే, సర్లే మనమే రెచ్చగొట్టామని అంటాడు. ఎవడన్నా ఓడు అన్నాడు. ఏమంటాడు? ఎక్కినా ఈయన దేవుని వాక్యం చెప్తాడట, దేవుని వ్యక్తి ఇంకొక ఈ మాట అన్నాడు. ఎంత దేవునికి నామానికి కలంకం వస్తుంది. సైలెంట్గా వెళ్ళిపోయి తానం చేయలే ఆ రోజు. ఒక్క సుక్క నీళ్ళు లేవు, నీళ్ళన్నీ అయిపోయినాయి. బోరు 1000 రూపాయలు వేస్తేందుకు నేనే ఇచ్చిన డబ్బులు. ఆ పైపులన్నీ దొరికినప్పుడు నేనే కనెక్షన్ ఇచ్చిన, ఆ కాల్చి మేలు చేసిన. అయినా కూడా ఏమైపోయింది, బైబిల్లో గుర్తొచ్చింది, ఇగో మేలు చేసి కీడు అనుభవించు, అది నీకు హితం, దేవునికి హితం అయిపోద్ది అన్నాడు. కీడు చేసినాం అనుకో నీకు మేలు అనేది రాదు. మేలు చేసి కీడు అనుభవించడం నీకు హితము, నీకు మంచిదే అన్నాడు. సరేలే అన్నీ చేసినాం, మన్నులే అనుకున్నాం. బోరు అయినా దేనికైనా పైపులకైనా తిరిగి తేవడం అయినా అన్నిటికీ ముందరపడి పైసలు కూడా ఎక్కువ పెట్టుకుంది నేనే. ఏ పైసలు పెట్టుకోండి మళ్ళీ అంటారు. అంటే ఏంటి? ఏదో దాడి చేస్తారు. అయినా కూడా మనం ఏం చేస్తాం? ఒక్కరిని ఏమనం అంటే పోతామండి. అణుచుకోవాలి మన క్రోధం కానీ మన కోపం కానీ, అప్పుడే కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం గల, బాగా గమనించండి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను మీకు ఇయ్యలేదు. కోపం కంట్రోల్ చేసుకోవడం బలం. బలవంతుడు అంటే ఎలా ఉండాలి? కొట్టడం కాదండి. మన కోపాన్ని మనం తగ్గించుకొని మన శరీరాన్ని ఆధీనపరచుకోవడమే దాన్ని జయించడం. అది బలం, అది మనోబలం. దుష్టుడు ఖచ్చితంగా మనల్ని అన్కంట్రోల్ తప్పించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఇక తప్పిపోతుంది, నాకు తెలిసిపోతుంది ఆల్రెడీ నాలో ఉన్నది మొత్తం. ఇక నాకు అన్నీ అంటుంటే మొత్తం నేను పాతయాన్ని గుర్తుకొస్తున్నాయి. ఇక
వీడిని ఒక్క దెబ్బ కొడితే వీళ్ళు లేవడు అసలుగా అనిపిస్తుంది నాకు. మరి ఏంది నేను ఇలా ఆలోచిస్తున్నా, నేను ఆ కోపంలో నాకు ఆడేవా అట్లా అనుకుంటా మీదకి వస్తుంటే వీడిని ఒక్క దెబ్బ కొట్టినాడు వీళ్ళు లేవడు అసలు అని నాకు తిరుగుతుంది మైండ్లో. మళ్ళీ టక్కున మళ్ళీ ఎమ్మడే గుర్తు చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోయినా. నిజం చెప్తున్నా, నేను ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే ఆ మాట అంటే మాత్రం ఒక్కటే దెబ్బ కథమైపోతాడు తెలుసా. అన్నీ అక్కడి నుంచే వచ్చిన వద్దు 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 ఇక ఆడ ఉంటే అయిపోతుంది సప్పుగా అంటే వెళ్ళొచ్చింది. ఇక వెళ్ళొచ్చి సైలెంట్గా ఉండి చాలా తగ్గించుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే అప్పుడే కంట్రోల్ చేయాలి. మళ్ళీ వాక్యాలను గుర్తు చేసుకున్న తండ్రి ఏంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు అనవరకల్లా మళ్ళీ వాక్యాలను గుర్తు చేసుకొని ఎమ్మటే మళ్ళీ పరిపూర్ణంగా మంచిగా ఆలోచించి సప్పగండ పోయి నీళ్ళు లాగి సప్పగండ పండుకునేది. సాయంత్రం లేచి వెంబడే పోయినాయి. ఏమనలే ఇక మళ్ళీ ఇంటికి పోయి ప్రార్థన చేసుకున్నా. అయ్యా వాడు నేను శత్రువు అని నేను భావిస్తే నాకు నరకమే అన్నావు కదా నాయన, నన్ను క్షమించు, అతను కూడా మారడానికి సహాయం చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా ఏం చేయాలి, నీ గురించి ఎవడన్నా తిట్టిండో నిన్ను క్షమించిండో నిన్ను దూషించిండో వాని గురించి ప్రార్థన చేయమని నాకు అన్నావు కానీ ఆయన ఆ వాక్యం గుర్తొచ్చింది. ఎమ్మటే ప్రార్థన చేసుకున్నా. అయ్యా క్షమించు నాయన, నన్ను క్షమించు ముందుగా, ఎందుకంటే నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఎందుకు అసలు. అమ్మో దుష్టుడు నన్ను దెబ్బతీయడానికి నన్ను ప్రయత్నం చేస్తుంది, తండ్రి నన్ను క్షమించు అన్న అతన్ని కూడా మారవడానికి సహాయం చేయి అని ప్రార్థన చేసుకున్న సైలెంట్ అయిపోయాడు. అప్పుడే మనకు తెలుస్తుందండి, ఎందుకంటే సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. ఇప్పుడు నేను సాక్ష్యం పోగొట్టుకున్నాను అనుకోండి, ఈ వాక్యం చెప్పడానికి నేను అనర్హుడను. ఇక నేను బతికుండి చచ్చిపోయిన లెక్క అనుకోండి, ఇక అలా ఉంటుంది, వేస్ట్. ఎందుకంటే చాలామంది అంటే నీతిమంతుడు ఏడు మార పడ్డా తిరిగి లేస్తాడు. అసలు నీతిమంతుడు పడిపోడు, అసలు పడిపోవడానికి లేదు. నీకు తెలిసిన తర్వాత ఎందుకు ఇవన్నీ వస్తుంటాయి, చాలా శోధనలు వస్తాయి, చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నిటిని అధిగమించాలి, కంట్రోల్ చేసుకోవాలి, ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. చేసుకుంటే మన జీవితం ముందుకు సాగుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూడన్నా. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి, అంటే పని మొత్తం చేసి 6 దినాలలో సృష్టి చేసి, 6 దినాలంటే ఒక 24 గంటలు అనుకోకండి. 6 దినాలంటే అది విశ్వదినము. ఎప్పుడు వచ్చింది 24 గంటలు? భూమికి ఉత్పత్తి క్రమం ఇదే. పెద్ద జ్యోతి చిన్న జ్యోతి అన్నది చూసారా, అక్కడ అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం భూదినము ఒక దినానికి 24 గంటలు. విశ్వదినం వేరు, భూదినం వేరు. విశ్వదినం ఎన్ని కోట్ల సంవత్సరాలు ఉనికి తెలియదు తెలుసా. అవి లెక్కించడానికి కూడా మానవ మేధస్సుకు అందరిది. అయ్యా మనకు అవసరం లేదు, మనకు ఎంతవరకు తెలవాలో అంతవరకు తెలుసుకోను, అంతకు మించి నీకు ఎందుకు అన్నాడు. అంతే దేవుడు చెప్పండి. మనం ఏదో ఉందల్లా ఇంత అని మనం అనుకోవద్దు. నీకు భూమికి పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి, ఆకాశ విశాలమందు 2 జ్యోతులను పెట్టిండు. అక్కడి నుంచే భూమి ఉత్పత్తి క్రమం ఇదే అంటాడు. క్రమాన్ని పెట్టిండు, అయిపోయింది. అక్కడి నుంచే స్టార్ట్. ఇక అంతకుముందు ఏం జరిగింది ఏం కదా నీకు అవసరం లేదు, ఇక అయిపోయింది. ప్రేమ దేవుడు చదువునా, కార్యములని ముగించి విశ్రమించిన ప్రకారంగా ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ఏంటి తండ్రి కార్యములు ఏం చేసిండు, ఆయనకు అప్పగించిన కార్యములు కూడా ముగించి విశ్రాంతిలోకి వెళ్ళిండా లేదా యేసుక్రీస్తు? మనం కూడా విశ్రాంతిలోకి వెళ్ళాలంటే మనకు అప్పగించిన పనులు కూడా మనం ముగించి కార్యములను, విశ్రాంతి నీకు కావాలంటే భూమి మీద నీకు అప్పగింపబడిన పని ఏం చేయాలి, ముగించి విశ్రాంతిలోకి వెళ్ళాలి. మన పనులు ముగించుకోవడం కాదు, భాష సంబంధమైన మన పనులు ముగించుకొని పోతే కాదు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ఏం చేశాడు, ముందుగానే సత్క్రియలు చేశాడు. సత్క్రియలు అంటే ఏంటి? పనులు, సత్య సంబంధమైన పనులు, నీతిని గూర్చి బతకడం, చెప్పడం. చాలామంది చెప్పడం ఇష్టపడతారు, చెప్పడం కంటే బ్రతికి చూపించడమే. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? మత్తయి, మార్కు, లూకా, యోహాను. లాస్ట్ 5వ సువార్తగా మారాల్సింది ప్రతి క్రైస్తవుడు. 5వ సువార్తగా మారాల్సింది క్రైస్తవుడు. బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, ఏమంటారు ఇక్కడ, దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద ఓడి పెట్టాడు.
మనుషులందరికీ వెలుగునివ్వడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కనపడడానికి ఏం చేస్తారు, దీపస్తంభం మీదనే పెడతారు. కొండ మీద పట్టణము మరుగై ఉండలేదు, అందరికి కనిపిస్తుంది. అంటే నీకు రహస్యం అనేది నీకు ఉండొద్దు. నీ జీవితంలో పాపము 2 రూపాలు ఉండొద్దు, ఒక్కటే ఉండాలి. ఇంకోటి ఏమంటారు ఎక్కడైనా, మీరు ఈ లోకానికి ఉప్పాయి ఉన్నారు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా లోకానికి ఉప్పు అంటే ఎంత గొప్ప మాట చెప్పింది మీరు గమనించండి. ఉప్పు లేని తిండోడు అని తింటాడా? క్యాన్సర్ పేషెంట్ తింటారు. ఉప్పు లేనిది సప్పసప్పగా ఉండాలి, అవన్నీ కణాలు ఇంకా ఎక్కువ అయిపోతుందని ఉప్పు లేనిది అనేది ఉంటుంది. మీరు గమనించండి. ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. పచ్చళ్ళు పెట్టుకుంటాం మనం, ఉప్పు ఎలా ఉంటుంది? ఉప్పు లేదు, నువ్వు పచ్చడి పెట్టు, బూజ చేస్తుంది మొత్తం. ఇప్పుడు అన్నీ పెడుతురండి, చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, కూరగాయలు ఆల్ మిక్సింగ్ కానీ, ఇప్పుడు మామిడికాయలు కానీ, నిమ్మకాయలు కానీ, ఉసిరికాయ కానీ, ప్రతి పచ్చళ్ళు అనేది పెడతారు. మనందరికీ తెలుసు ఆల్రెడీ. పచ్చళ్ళలో ఏది ఉండాలి? ఉప్పు వేస్తేనే నిలువ ఉంటుంది. ఉప్పు వేయకుండా నువ్వు చేయండి, నేను నూనె పోతా అన్నీ చేస్తా అంటే ఉప్పు లేకపోతే చాలామంది అంటారు ఒక మాట, ఏమంటారు, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు. అన్నీ వేసినా కూడా ఏమి ఉండదు, నన్ను వేస్తేనే అందరికి నాలుక రుచి, తినడానికి ఆ అనుభూతి వేరే ఉంటుంది. ఉప్పు లేకపోతే ఎమ్మటే చెప్పేస్తాం మనం, ఉప్పు కలడు తినలేము. అది వేస్తేనే రుచి. లోకానికి క్రైస్తవుడు ఉప్పు అంటే ఇంకోటి ఈ విషయం తెలుసా, కుళ్ళును కూడా అడిగేసేది ఉప్పు. 3 వంతుల నీరు ఉంది, 1 వంతు భూమి ఉంది. సముద్రంలో ఉప్పు నీళ్ళు ఎందుకు పెట్టిండేకేనా? వ్యర్థాలైనా అందుకే పోతాయి. ఎంత వ్యర్థం పోయినా శుద్ధి చేసుకునే గుణం ఉంది. అంత కుళ్ళు పెట్టుకొని మనిషి ఉన్నాడు అనుకోండి, నీ మాటల వల్ల ఆ కుళ్ళు మొత్తం కడిగిపోవాలి. సముద్రంలో కనుక ఈ కుళ్ళంతా పోయి శుద్ధి అయిపోతే చూసారా, సేమ్ నీ మాటల వల్ల కుళ్ళు పట్టిపోయిన సమాజాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలి. అది బాధ్యత ఎవరిది? క్రైస్తవులదే. అదే నీ కార్యములు ఇవన్నీ పనిచేసి, ఈ కార్యములన్నీ చేసి నువ్వు ముగించి విశ్రాంతిలోనికి వెళ్ళాలి. యేసుక్రీస్తు తన కార్యములు ముగించుడు, విశ్రాంతిలోకి వెళ్ళిండు. పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వమున ఆస్తిని అడిగి ఉన్నాడు. ఆ ప్రవక్తలు తమ కార్యములన్నీ వాళ్ళకి అప్పగించిన పనులన్నీ ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. రాజులు వాళ్ళ పనులు ముగించుకున్నారు, వెళ్ళిపోయారు. దేవుడు నియమించిన రాజులు మీరు గమనించండి. ప్రవక్తలు, న్యాయాధిపతులు, అపోస్తులు అందరూ వాళ్ళకి అప్పగించిన పనులన్నీ ఏం చేశారు? భూమి మీద ముగించారు, విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. విశ్రాంతి అంటే ఏంటి? పరదేశి. విశ్రాంతి అంటే పరదేశి. పరలోకానికి ఎవరు వెళ్ళిపోలే. మీరు గమనించండి. పరలోకం దర్శనం కనపడదు, పరలోకం వెళ్ళిపోతున్నాడా. ఏం చెప్తారో తెలియదు అసలు. మరి పరలోకం ఎలా వెళ్తారు? పరలోకం అంటే ఏంటి? పరలోకం ఎవడు పడితే ఆడ వెళ్ళిపోతారా? పరలోక దర్శనం ఎవరు కనిపిస్తుంది? పరలోకం వెళ్ళాలంటే ఏంటి? అసలు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? ఇవాళ సాయంత్రం వింటారు మీరు. అసలు పరలోకం అంటే ఏంటి, పరలోక కథ ఏంటి, అసలు నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు చెప్తున్నావు, నువ్వు వెళ్తావు, అసలు నీ కథ ఏంటి అనేది సాయంత్రం ఉంటుంది. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా. బైబిల్ అవగాహన లేకుండా, బైబిల్ తెలియకుండా బైబిల్ అస్సలు బోధించుద్ది. అసలు ఆత్మ నడిపింపు లేకుండా ఏదో మీదిగా గట్టి కూడా మాట్లాడడం వేస్ట్. అసలు అది మన వాక్చాతుర్యమే తప్ప ఆత్మ నడిపింపు అనేది లేదని మనకు అర్థమైపోతుంది, అది తెలిసిపోద్ది. అసలు మీరు గమనించండి. ఆయన కార్యములను ముగించిండట, పోయిండట. చూడండి మత్తయి సువార్త, యెషయా గ్రంథము 53:3 నాన్న. యెషయా 53:3. అతడు ఎవరు? అతడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు అండి. ముందే ఆయన గురించి రాయబడ్డది, తునీకరింపబడిన వాడై మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడని వల్లని వాడిగాను, సొగసైనను స్వరూపమైనను లేదాయనకు. మీరు గమనించండి. ఎందుకండి అలా అయిపోయింది? వ్యాధిగ్రస్తుడుగా ఎందుకు అయిపోయాడు? వ్యసనాక్రాంతుడుగా ఎందుకు అయిపోయాడు? మన వ్యసనములు ఆయన భరించింది.
మన వ్యాధిని ఆయన భరిస్తాడు. ఆయన గాయముల వలన మనకు స్వస్థత. ఆ మాట తీసుకుంటాడు, టక్కున పెట్టేసుకుంటారు. ఇక హాస్పిటల్ పోయి ఇదే ప్రార్థన, ఆయన గాయముల వల్ల మనకు స్వస్థత. ఆయన గాయముల వల్ల వచ్చేది నీ ఆత్మకు పట్టిన కల్మషానికి తీసేసుకోవాలి. శరీర స్వస్థతలు యేసుక్రీస్తు చిటికలో పని అండి, చిటికలో పని. మాట మాత్రం సెలవియ్యా, నా దాసుడు బాగుపడతాడు, మొత్తం మంచానికి పరిమితం అయిపోయాడు, పక్షపాతం వచ్చింది, పరిస్థితి ఏంటి, నా దగ్గర శతాధిపతి వస్తాడండి, వచ్చి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అనే వరకు ఏమైపోయింది? ఇస్రాయేల్ దిక్కు ఇలా చూస్తాడు, ఈ వెనక మంది గుంపు కూడా వస్తారు కానీ ఒక్కడు విశ్వాసం లేదు అసలు. నీ అంత అందరినీ ఆశ్చర్యపరిచిన యేసు ఆశ్చర్యపడిపోతాడు అతని మాట విని. ఇస్రాయేల్ ఇంతమంది వస్తారు గుంపులు కూడా, నీకు వాక్యం వినలే, ఎప్పుడు నా దగ్గర రాలే, వీళ్ళందరూ నా ఎమ్మడి గుంపులుగా 1000 మంది వస్తారు, తిండి పెడితే మంచిగా తింటారు, ఆ రోగం బాగు చేసుకుంటూ పోతుంది, కానీ విశ్వాసం లేదు. నీ అంత విశ్వాసం మాట లేదు, నీ అంత నమ్మలేదయ్యా. మాట మాత్రం సెలవిస్తే చాలు అన్నాడంటే ఎంత విశ్వాసం అండి. తండోపతండాలుగా వస్తుర్రు, ప్రయోజనం ఏంటి, ఏం లాభం? యేసు ఆశ్చర్యపోతాడు, ఇంతమంది నన్ను వెంబడిస్తుర్రు, నా దగ్గర ఏంటి బాహ్య సంబంధమైన అవసరాలు తీర్చుకునేటట్టుగా ఆపద మొక్కలు వాడిగా దగ్గరకు వస్తున్నారు, మంచిగా కడుపుండా భోంచేస్తారు. ఏదైనా రోగం అయితే కథం ఎక్కడ వైద్యుల దగ్గర పోకుండా కథం ముట్టుకున్నా పట్టుకున్నా స్వస్థతే, అది చేసుకుని వెళ్ళిపోతుంది తప్ప విశ్వాసం అనేది అయిపోయింది. మీరు గమనించండి, అక్కడ తొలగించుకుంటారు. నీ ఆత్మకు పట్టిన కల్మషాన్ని ఆయన తొలగిస్తుంది ఖచ్చితంగా. ఈ శరీర సంబంధమైన వైద్యంలో నీకు తలనొప్పి ఇచ్చినా కాలు నొప్పి ఇచ్చినా ఇక్కడ మంచి వైద్యం ఉంది, ట్రీట్మెంట్ ఉంది. ఆ దేవుడే నీకు ఏర్పాటు చేసిండు, అది తప్ప అనుకోకండి. దేవుడే ఏర్పాటు చేసిండు. టాబ్లెట్ అయినా, సిరప్ అయినా, ఇంజెక్షన్ అయినా, ఇంకా మరి ఏదైనా సరే దేవుడు ఏర్పాటు చేసినాయేగా. మరి మనుషుల వల్ల బాగా అవుతుంది, కానీ మనుషులు బాగా చేయింది ఏ మందులు కనిపెట్టేందుకు ఒక రోగం ఉంది, అదే ఆత్మకు పట్టిన కల్మషం, పాపం. దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. స్వస్థత అంటే ఆత్మకు, ఆత్మ రోగికి ఆయన గాయముల వల్ల స్వస్థత వస్తుంది. బాహ్య సంబంధమైన స్వస్థత చెప్పకు, ఆడికి పోయి చెప్పకూడదు. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, విశ్వాసం ఉంచని చెప్పాలి, ప్రార్థన చేసుకుని వస్తే అయిపోయాయి. ఆయన పొందిన ఆ గాయముల వల్ల మనకు స్వస్థత వస్తుంది. ఆయన రక్తం ఇప్పుడే వచ్చి నీలో ప్రవచిస్తుంది. ఆయన రక్తం కార్చింది పాపం కోసం. చూడన్నా ఎబ్రీ పత్రిక మత్తయి సువార్త 8:17 చూడండి ఏమన్నాడు. 8:17లో స్వస్థత ఉంటుంది, ఒక మంచి స్వస్థత జరుగుతుంది. మత్తయి 8:17 ఆయన మాట వలన దయ్యములు వెళ్ళిపోయినాయి, రోగులందరినీ ఏం చేసిండు, రోగులు వెళ్ళిన అంటే అన్ని రోగములు, ఏ రోగమైనా సరే అన్ని రోగాలండి స్వస్థపరిచిండు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని అన్న మాట యెషయా గ్రంథంలో చదివిన మాట ఇక్కడ ఏమైంది, ప్రవక్త అయిన యెషయా గారు చెప్పిన మాట ఇక్కడ నెరవేరింది. యేసు బ్రతుకులో ప్రతి లేఖనాన్ని ఏం చేసిండు, నెరవేర్చిండు. అందుకని చెప్తున్నాడు, యెషయా ద్వారా ప్రవచించిన మాటలు నెరవేరినాయి. ప్రతి బలహీనతలను భరిస్తాడు, సహిస్తాడు, అన్ని వహించుకుంటాడు అన్న మాట నెరవేరింది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:28. అలాగున క్రీస్తు కూడా అనేకుల పాపములను ఏమైందంటే ఇక్కడ ఏముందండి, అనేకుల పాపాలను భరించాలయనే. అనేకులు చేసిన పాపాలు ఆయన మీద మోపబడాలి. గొర్రెపిల్లను వధించేదండి, మేకపిల్లనో గొర్రెపిల్లనో కోడెదూడనో వాళ్ళకున్న సామర్థ్యం కొలది వధించేటప్పుడు ఏం చేశారు కన్నా, ఆయన చెయ్యి పెట్టి దాని మీద తల మీద చెయ్యి పెట్టి ఆడియాలి. ఎవరు, యాజకుడు. యాజకత్వం చేసేవాడు ఆ పాపాలన్నీ, ఈడు చేసిన పాపాలు దాని మీద మోపడాలి. బలి, గొర్రెపిల్ల బలి, కోడెదూడ బలి, మేకపోతు బలి, కోడెను బలి అయిపోవాలి. పొట్టేళ్ళు
బలైపోవాలి. ఎవరి పాపాల నిమిత్తము? నీ పాపాల నిమిత్తం. నీ స్థానములో నీ పాపము నిమిత్తము ఓ గొర్రెపిల్ల చచ్చిపోయినప్పుడు ఆ గొర్రెపిల్లది నిర్దోషమైన రక్తమా? పాపానికి ఒకటే రక్తం కాదు అది. అందుకనే గొర్రెతో అంటే నిష్కలంకమైన ఆ మృదువైన అంటే ఆ తగ్గింపు ఉండే గొర్రెలకు ఏంటి ఒక లైన్ మీదనే పోతాయి. ఇక్కడ దునికాయి అక్కడ దునికాయి, తల కిందికి వేసుకున్నామంటే అలాగనే పోతాయి. మేకలు జంప్ చేస్తాయి కానీ గొర్రె పిల్లలు ఏం చేస్తారు కదా లైన్గా తలకా కిందికి వేసిందంటే పోతూనే ఉంటాయి. ఇటు అటు చూడవాయి. గమనించారా? గొర్రెలు ఇటు అటు చూడవు, ఇలా చూస్తారు, ఇలా ఉంటుంది. దానితో పోల్చుకొని చెప్పారు యేసుక్రీస్తును. కింద వచ్చిన చదువునాను. అనేక పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ కొరకు నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమాయను. ఎప్పుడు? పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షమైందా యేసుక్రీస్తు? మీరు గమనించండి. అంటే రెండో రాకట్లు వస్తారు ఆయన. ఇప్పుడు ఏం చేసిండు? పాపాలు భరించడానికి పాప శరీర ఆకారంతోనే పాపముగా చేయబడిన ఉంటుంది కొరింథీయులకు రాసిన పత్రిక. చేయబడిండు, మన నిమిత్తమే పాపిగా చేయబడ్డాడు. కానీ పాపం చేయలే ఆయన. ఆయన గురించి రాయే స్టేట్మెంట్ దగ్గర ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు, బ్రతికిన వాడని రాయబడ్డది. పాప శరీర ఆకారమే, అన్ని పాపాలు చేయడానికి అవకాశం ఉంది కానీ పాపాలు చేయలే. అదే ఆయన గొప్పతనం, అదే ఆయన పరిశుద్ధత. ప్రియమైన దేవుని పిల్లరా, కాబోతాడని చెప్తుండే. అందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. పాపం గురించే వచ్చాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. త్వరగా రోమాపత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 4. ఆయన ఏం చేసిండట? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై ఏం చేసిండు? ఆయన తిరిగి లేచిండు ఆయన. అందుకనే ఒక మాట అంటాడు ఆయన, తెలుసా? ఎవడు నా ప్రాణము తీసుకోలేడు, దాన్ని పెట్టుటకును తిరిగి మళ్ళీ దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం కలదు. అంటే అధికారం పొందినవాడు. అందుకని ఆయన పేరు ఏమంటారు? పేతురు గారు ఎలా ఉచ్చరిస్తారు కదా, ఆయన జీవాధిపతిని మీరు చంపితిరి, దేవుడు ఆయనను లేపను. అంటే అర్థం ఏంటి? దానికి మేము సాక్షులము. ఆయన జీవానికే అధిపతి. ఆయన ప్రాణాన్ని మీరేవాళ్ళు తీయగలడు? ఆయన జీవానికి అధిపతి. ఆయన లోకానికి తీర్పు తీర్చేవాడు. తీర్పరి ఆయనే. జీవానికే అధిపతి అండి. ఎవరు? యేసుక్రీస్తు. ఎవ్వడు ఆయన పానం తీయలేడు, చంపలేరు. మేకులు కొడితేప్పుడు ఆనందపడరేమో, ముళ్ళ కిరీటం వెళ్ళినప్పుడు ఆనందపడుకుంటా అపహాసం చేసుకుంటూ ఏరణ చేసుకుంటూ ముళ్ళ కిరీటం మొత్తం అల్లి తలకు పెట్టి రిల్లుతో కొడతారు, దిగిపోద్ది మొత్తం. ఎవరినేమనలే, వాళ్ళంతా దున్నబడింది మొత్తం, ఎవరినేమనలే. తెలుసా? చీల్చబడింది మొత్తం, శరీరం మొత్తం. సొగసు లేదు, స్వరూపం లేదు, మొగ కవలికలు మొత్తం మారిపోయినాయి. ఎందుకోసం? ఎవరి కోసం? మన కోసం, మన పాపాల కోసం, మన అపరాధాల కోసం చచ్చిపోయాడు. ఎవరు చేయగలరు ఈ త్యాగం? ఎవరు చేయగలడు? అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ, తల్లిదండ్రుల, స్నేహితుల, ఎవరు ప్రాణం పెట్టగలడు? నిన్ను పంపించిన వాడే నీ గురించి విమోచన క్రేదనముగా తన్ను తాను అప్పగించుకున్నాడంటే మీరు గమనించండి. ఈ తల్లి అన్నదమ్ములు ఇచ్చిన తల్లిదండ్రులను ప్రేమించి దేవుడు బిడ్డలు ఇచ్చిందంటే ఇవన్నీ ఆత్మీయ బంధాలు. ఈ బంధాలన్నీ, శరీర సంబంధమైన బంధాలన్నీ దేవుడిచ్చినాయి. ఈ బంధాలన్నీ నువ్వు కాపాడుకోవాలి, నువ్వు బ్రతకాలి. ఏ ఒక్కరిని పోగొట్టుకోవడానికి వీల్లేదు, అందరినీ కాపాడుకో అని చెప్తుంది బైబిల్. నీ ఆత్మీయ జీవితానికి ఈ జీవన బంధాలు ఆత్మీయ జీవితానికి అనుబంధాలుగా మారాలి. ఆయన ఇచ్చినే. నువ్వు నేను అనుకుంటే పుట్టం. మాకు 3 అక్కలు, పెద్దవాళ్ళు.
మేము 4 అన్నదమ్ములం. నాకంటే 4 పెద్దవాళ్ళు ఉన్నారు, ఇద్దరు చిన్నవాళ్ళు ఉన్నారు. నేను ఒక్కనే దేవుని నమ్ముకున్నవాడిని, నేను ఒక్కనే దేవుని నమ్మాను. పాస్టర్గా లేకపోతే మా వాళ్ళు ఏదో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలామంది పాస్టరు ఆయన వాళ్ళ పిల్లలే ఉన్నారు ఇంచుమించు. మీరు గమనించండి, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు ఏంటని తెలియదు. అబ్రహాం అన్యుడే, విగ్రహారాధికుడే, అయినా కూడా దేవుడు పట్టుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. మీరు గమనించండి. చదువునాను రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తమును అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. మనం నీతిమంతులుగా తీర్చబడుటకు అప్పగించబడాలి. కోడల యొక్కయు మేకల యొక్కయు ఏ రక్తము మనిషి పాపాన్ని తీయజాలలేకపోయింది. వచ్చాడు, ఒకేసారి బలి జరిగింది, అయిపోయింది. సంవత్సరానికి ఒక ఏడాదికి ఒకసారి వెళ్ళేదండి. ఆ తెర లోపలికి వెళ్ళేది, అక్కడికి వెళ్ళేది, ఆ ప్రోక్షించేది రక్తం సంవత్సరానికి ఒకసారి. తన నిమిత్తం బలి అర్పించుకునేది ప్రధాన యాజకుడు, మన జనులందరి నిమిత్తం కూడా బలి అర్పించేది. ఈయన ప్రధాన యాజకుడు ఏం దొరికినా మనుషులందరి నిమిత్తం ఒక్కసారే దేవాలయ తెర భూకంపం వచ్చింది, అందుకే కింది నుంచి చినిగిపోయింది, అందుకే ఈ అడ్డుగా ఉన్న తొలగించాలి. నేరుగా తండ్రి సన్నిధికి చేరడానికి ఏమైపోయింది, ఆయన శరీరం అనే తెర ద్వారా నేరుగా ఇక్కడికి ప్రవేశించడానికి మనం మార్గం అయిపోయింది మనకు. అందుకనే ఆయన ఏమన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. పరలోకానికి మార్గం, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన ద్వారానే జరిగింది. అందుకని ఆయన శరీరం మన తెర ద్వారా భూకంపం వచ్చింది, దేవాలయం 2గా తెరగా జినిగిపోయింది. అంటే ఏంటి, ఆయన శరీరం మన తెర ద్వారా డైరెక్ట్ మనకేంటి ప్రవేశం ఉంది. ఇప్పుడు అందరూ అప్పుడు ఒక్కడే వెళ్ళాలి, పాత నిబంధనలు ఒక్కడే వెళ్ళాలి, కొత్త నిబంధనలు మనుషులందరూ వెళ్ళాలి. పాత నిబంధనలు ఒక్కడే లేవి జాతికి చెందినవాడే. కానీ ఇప్పుడు ఏంది, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న పరిశుద్ధులు అందరూ స్త్రీ అని లేదు, పురుషులు అని లేదు, అందరూ ఏంటి ఏమయ్యారు, ఒకే నూతన పురుషుని అందుగా చేయబడ్డారు. మొత్తం క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను కొత్తవాయను. క్రీస్తును ధరించుకున్న బాప్తిసంలోనికి వచ్చిన వారు స్త్రీ అని పురుషుడని యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదము లేదు, అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు అనడా, ఏకమై ఉన్నారు. ఇంకెక్కడిగా లింగ వివక్ష లేదు. అప్పుడు లింగ వివక్ష ఉంది, పాత నిబంధనలో ఉన్నాయి ఖచ్చితంగా. స్త్రీలు చేయడానికి లేదు, కొన్ని విషయాలు పురుషులే చేయాలి. ఇప్పుడు అన్ని స్త్రీలని పురుషులని అన్ని తీసేసింది. మొత్తం శరీర సంబంధమైన ఆచారాలను సమాధి చేసేసింది. మొత్తం యేసుక్రీస్తు పండగలు లేవు, శరీర సంబంధమైన ఆచారాలు లేవు, అన్ని తీసేసిండు. మొత్తం ఆజ్ఞలను చెప్పింది, మొత్తం అన్ని ప్రతిదీ నువ్వు అనుసరించాల్సినవి మొత్తం చెప్పేసిండు. భాష్య సంబంధం తీసేసిండు, ఆత్మ సంబంధమైన వాటిని అనుసరించమని చెప్పేశాడు. ప్రేమైన దేవుని పిల్లరా, చూడండి యెషయా గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు ఏం చేస్తాడ, అన్యజనులకు న్యాయమును కనపరచును. అతడు కేకలు వేయడు. బాగా గమనించండి, ఏం చేస్తాడ, కేకలు వేయడు, అరవడు. పిల్లలు ఏం చేస్తారు, గమనించారా, కేకలేస్తారు గట్టిగా. మీరు గమనించండి, కేకలు వేయొద్దు, అసలే అల్లరి చేయొద్దు ఎప్పుడైనా సరే. కేకలు వేసినందుకు జయకుమార్ చర్చిలో ఎలా అయ్యగారు దాంట్లో అని చెప్తాడు, మీరు ఆనందం వ్యక్తపరచండి, కేకలు ఎందుకు, అరుపులు ఎందుకు, ఏంటంటే ఇది ఒక ఊతపదం అయిపోతుంది, అది ఉండడానికి వీల్లేదు. పిల్లలు చాలా క్రమశిక్షణతో పద్ధతిగా ఎలా మంచిగా ఉండాలి. ఆయన కేకలేయడు, అరవడు. 12 ఏళ్ళప్పుడే శాస్త్రంలో మధ్య కూకుంటాడు పోయి.
యేసుక్రీస్తుకు ఉన్నది ఏం దొరికినా 12వ ఏట ఆయన ఉనికి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో సమాజం గుర్తించేటట్టుగా ఉన్నది. మొత్తం పోయిండు కూర్చున్నాడు. ఆయన ప్రశ్నలకును ప్రత్యుత్తరములకు ఆయన ప్రజ్ఞకు ఏమైపోయిందాడు? జనులందరూ నిస్మయం ఉందిని ఆశ్చర్యపడ్డారు. ఇదేంది చూస్తున్నాం బాలుడు, 12 ఏళ్ళ బాలుడు, ఈ పెద్ద పెద్ద మాటలేంటాయా బాబు? వాళ్ళ పిచ్చెక్కిపోయింది తెలుసా. ఇక 30 ఏట మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇక 12 ఏళ్ళక ఎవడైనా ముందు నిలవలేదు. 30 ఏట మాట్లాడితే ఎవడైనా వస్తాడా? చాలా తప్పులు పడదామని వచ్చే దుర్మార్గులు. జ్ఞానానికి మూలమైన ఆయన దగ్గరకు వచ్చి ఎవడైనా సరే యేసును ప్రశ్నించి ఆయన తప్పులో ఇరికిద్దాం అనుకునేంత జ్ఞాని ఎవడైనా ఉంటాడా? మహాజ్ఞాని అండి. ఒత్తరు తప్పు పట్టుకోరని చిన్నగా వచ్చి కైసరుకు పన్ను కట్టు న్యాయమా? నువ్వు చెప్పు దీనికి ఏంటి? కైసరుకు పన్ను కట్టమంటారు, ఇది న్యాయమేనా అంటారు. మీ దగ్గర ఏదుందో దేనాల ఉందో తీసుకురమ్మంటారు, చూస్తారు, దానిపైన చూస్తారు, దీని రూపం ఎవరిది అంటారు, కైసరిది అంటారు. ఒకటే మాట చెప్తారు, కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి అంటారు. అప్పటి నుంచి వాళ్ళు ఆశ్చర్యపడి ఇక ప్రశ్నలు అడగడానికి కూడా ముందుకు రారండి. ప్రభుత్వాన్ని ఈయన ఏమంటాడు శోధిస్తారు. వాళ్ళకి తెలుసు ఈ కపట బుద్ధి, ఈ హృదయంలో ఉన్న దుర్బుద్ధి ఎక్కడ పట్టాలి. దేశద్రోహి అని చెప్పొచ్చు. ఇయ్యలేదంటే ఈయన దేశద్రోహి. ఇయ్యమంటే ఈయన దేవుడు కాదు, ప్రవక్త కాదు, ఏమంటాడు రాజు కాదు, ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటారు కదా. కాదు, ఈయన ఏదో ఇరుకాటకుండా పెట్టాలి, ఖచ్చితంగా ఈయనను దోషిగా చేయాలి అని అనుకుంటే దొరుకుతాడు అండి. ఆయన చూస్తాడు, ఆ నాణం చూస్తాడు. మిమ్మల్ని సంరక్షిస్తుడు కనుక, వాళ్ళు ఎంతోమంది సైనికులు పెట్టుకుంటారు కనుక, ప్రభుత్వం నడవాలి కనుక, ఖచ్చితంగా వాళ్ళకు కుటుంబాలు పోషింపబడాలని కనుక, ఖచ్చితంగా మీ ధన మాన ప్రాణాలను కాపాడుతురు కనుక, శత్రువుల నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతురు కనుక, మీ ఆస్తులను మీ ఇళ్లను కాపాడుతురు కనుక, సైనికులు చాలా కష్టపడతారు కనుక, మరి మీరు పన్ను కడుతున్న వాళ్ళు జీతాలు ఇస్తారు. ఆడేమో రాజు ఇంటి నుంచి ఇస్తారా? కట్టండి. బుర్ర తిరిగిపోద్దండి, ఆశ్చర్యపడతారు ఆయన మాటలకు. అప్పటి నుంచేలాగా ఆయనను ప్రశ్న అడగడానికి ఎవడు ముందుకు అలాంటి జ్ఞానంతో ఉండాలి మనం కూడా. ఇవన్నీ ఎందుకు రాయించాడు అంటే ఖచ్చితంగా మనం జ్ఞానవంతుడిగా ఉండాలి. ఎవడో ఆడితే ఏదో అనుకుంటే పోతే మనం ఊకోవద్దు. బైబిల్ అనేది సకల శాస్త్రాన్ని అధిగమించిన బైబిల్ అంటే అన్నిటినీ మనం ఖచ్చితంగా చూడవచ్చు. గాలి కింద బరువు ఉండాలని పెట్టినట్టు భూమిని ఈ ఆకాశమును జానతో కొలిసినట, భూమి నాట తూకం వేసినట. ఎవడన్నా కొలుతాడండి భూమిని? ఆకాశం ఎట్లా ఉంటుంది ఏం కదా, ఆయన జానతో కొలిసినాడు తెలుసా? చదివి ఎప్పుడన్నా ఆకాశం జానతో కొలిచిండు, భూమి ఆయన తూకం వేసిండు, జోకిండు, చూసిండట. ఎవడండి చేయగలడా అండి? ఆకాశం జానేంది, భూమి మొత్తం తూకం వేయడం ఏంటి, గాలికింత బరి ఉండాలని పెట్టడం ఏంటి, ఏమన్నా అర్థమవుతుందా అండి? అందుకనే మానవ జ్ఞానము అందని స్థితిలో ఉంది. మానవ నిర్మాణం చూడాలి. గర్భం ముందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో అది మనిషికి ఎప్పటికీ తెలియదు. పుట్టిన బిడ్డలో ఉన్నప్పుడు 300 ఎముకలు ఉంటాయి, పెద్దగైనాక 206 ఎముకలే ఉంటాయి. అంటే పుట్టినప్పుడు 300 ఎముకలు ఉండడం ఏంటి, మళ్ళీ పెరిగి పెద్దవాడైనప్పుడు 206 ఎముకలు ఉండడం ఏంటి? ఎవరికైనా అందుతా? చిన్న నీటి కణంగా ప్రారంభం. నేను పురుగునే అంటాడు. పురుగుగా లతలాగా పురుగులు ఉంటాయి కదా నీళ్ళల్లా, ఆ పురుగు జీవితమే మనది. అదే ఇలా వెళ్ళిపోద్ది. అది తల్లి అన్నంతో ఫలదీకరణం చెందిన తర్వాత వెళ్ళింది ఒకటే కణం, మారింది మాత్రం కొన్ని కనుగుడ్డు కణాలు వేరు, చెవి కణాలు, చర్మ కణాలు వేరు, మాంసం వేరు, ఎముకలు వేరు, ఇన్ని రూపాంతరం చెందినాయి. అంటే మానవ జ్ఞానానికి ఏమైనా అంతదా? ఏ టానిక్ ఇచ్చినవయ్యా, ఏ టాబ్లెట్లు వాడితే అన్నీ వచ్చినాయి. మొత్తం కొన్ని తల వెంట్రుకలుగా మారాలి, కొన్ని కణాలు, కొన్ని చెవులుగా మారాలి, కొన్ని ముక్కుగా మారాలి, కొన్ని కన్నుగా మారాలి, కొన్ని మాంసంగా మారాలి, కొన్ని ఎముకలుగా మారాలి, కొన్ని నరములుగా మారాలి, కొన్ని పేగులుగా మారాలి, కొన్ని గుండెగా మారాలి, కొన్ని లివర్గా మారాలి, కొన్ని వేలుగా. ఇన్ని మారి అంటే అసలు మానవునికి ఏమన్నా అంతదా? మానవ నిర్మాణం ఒక రక్త బొట్టు, ఒక బ్లడ్ చుక్కలు మైస్క్రోప్తో చూస్తే కొన్ని వేల కణాలు ఉన్నాయట. చిన్న వేల కణాలండి, లక్షల కణాలు తిరుగుతున్నాయట ఇలా. ఎంత టెక్నాలజీ వచ్చినా ఏం చేసినా దేవుడు ఉన్నాడు నిదర్శనం. అంటే వాడెప్పటికీ ఒరిజినల్గా మన అవయవంలో జరుగుతున్న ఒక్క అవయవం కూడా కనిపెట్టాడు వాడు. ఇంకొని తీసేయవలసిందే తప్ప వీడు కనిపెట్టి తీసుకొచ్చి ఇంకొని పెట్టాడు. ఒక రక్తం పొట్టు తయారు చేయమను, ఒక కిడ్నీని తయారు చేయమను, ఒక కన్నును తయారు చేయమను, కనుగుడ్డును చేయి తెగిపోతే ఒక ఒరిజినల్ తీయమను. మనిషి వల్ల కాదు. ఇది చాలండి. దేవుడు ఉన్నాడు, నన్ను పుట్టించాడు, ఇది చాలు.
మానవ దేహాన్ని చూసుకుంటే ఇంకా ఎన్నో నిరూపణలు అవసరం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో నిరూపణలు అవసరం లేదు. ఆయన కేకలు వేయడు, అరవడు, ఆయన కంఠస్వరము వీధుల్లో వినబడదు. మనమేంది మరి పెద్ద పెద్ద కేకలు వేసుకునేందుకు? బాగా డబ్బులు కొడితే సిగాలు వినట్టే ఉంటుంది కథ. ఇంకా సేమ్ అదే బ్యాచ్ ఉంటుంది. తప్పది. ప్రశాంతంగా ఉండి సమాజాన్ని సంస్కరించే మాటలు గొప్పగా చెప్పు. నిలబడి ఎవడో తప్పడతాడా సైలెంట్ అయిపోతాడు. అందుకని యోబు గారు మాట్లాడితే ముక్కు నోటి మీద వేసుకున్నాడు. తెలుసా? చూసిరు కదా 29వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మూతి మీద నోరును మూసుకురాట. గట్ట చెప్పురయ్యా బాబు, ఏదైనా వాక్యం చెప్తే ఓడై నోరు మూసుకునేటట్టుగా ఉండాలి. నోరు తెరిచేటట్టు ఉండాలి. నీలో జ్ఞానం లేదని అర్థం. అది బైబిల్ జ్ఞానం కాదని అర్థం. అందరు నోరు తెరిచి నీ గురించి విమర్శిస్తూ విమర్శలకు ఈగిపోయేది కాదు బైబిల్ జ్ఞానం. ప్రతి ఒక్కరికి కొరకరాని కొయ్య, పక్కలో బల్యం లాంటిది ఇది. అందుకనే కదా దీని మీద పడి చాలామంది రకరకాలుగా మాట్లాడుతారు. ఏదో కూడా విమర్శిస్తే ఈగిపోయేది ఆ బైబిల్. చాలా గొప్పదండి. ధన్యత. ఈ వాక్యం చదువుతుంటే ఉప్పొంగుతుంటుంది. మొత్తం శరీరంలో ఉన్న ఈ అన్ని రోమాలను నిక్కపడుస్తాయి ఆయనతో బంధం ఉంటే. లేకపోతే చల్లగా అయిపోద్ది, అంతే, ఏముండదు. అందుకని అరవడు, కేకలు వేయడు, ఆయన కంఠస్వరము వినబడదు. క్రైస్తవులకు ఇది. ఎక్కడన్నా నరిచిండా యేసుక్రీస్తు? అపోస్తులు ఎక్కడన్నా నరిచిండా చెప్పురు? బైబిల్లో మనం చెప్పినట్టు గట్టి గట్టి అరవడం, వాక్యానికి సంబంధం లేకుండా అరవడం, ఏదో చెప్పడం ఉందా? కేవలం వాక్యాన్ని ప్రకటించాలి. గట్టిగా నేను చెవులలో చెప్తున్నాను, మీరు వీధుల్లో మధ్య గట్టిగా ప్రకటించండి అని చెప్పింది. గట్టిగా అంటే దేవుని వాక్యమే ప్రకటించాలి. దేవుని వాక్యం సొంత వీధులలో పడి ఉంది, అది మూలల్లో పడి ఉంది, మీరు ప్రకటించండి ఖచ్చితంగా అన్నాడు. అందరి చెవుల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా. హృదయం తెరవబడాలి. అది చెప్పొచ్చు, దేవుని మాటలు స్పష్టంగా చెప్పాలి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24. మొదటి పేతురు 2వ అధ్యాయం 24. మనము చూడండి, పాపముల విషయములో చనిపోయామట. బాప్టిజం ద్వారా ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, విశ్వసించి, హృదయంలో విశ్వసించితే ఏమైపోద్ది? నేను చచ్చిపోతున్నా, శరీరంగా నేను చనిపోతున్నా. బాప్తిసం అంటే నాదండి. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడమే బాప్తిసం అంటే. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు ఏమైనా మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. శిలువ మారు మీద మోసుకున్నారు. శరీరం మొత్తం చీల్చబడింది. బలమైన మాను. మీరు గమనించండి. కురణీయుడు సీమోన్ వస్తాడు, పాపం వాడు పోతుంటే మన బలవంతం చేస్తా దాదా మోయాలని. కొండ అంటే చాలా ఎత్తు ప్రాంతం అండి, ఎత్తు ప్రాంతం. మోసుకుంటూ పోవాలి. మామూలుగా కొట్టిరా శరీరం మొత్తం చీల్చబడింది. రక్తం మొత్తం అప్పటికే ఇదైపోయింది మొత్తం. పొద్దుగాల పూట ఎండ బాగానే ఉంటుంది. 9 గంటల ప్రాంతం అండి. ఉదయం నుంచి కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారు ఆయన. గురువారం నైట్ అప్పగింపబడ్డాడు. 6 చోట్లకు ఆయన తీసుకుపోయారు. విచారణ చేసింది మొత్తం తీసుకుపోయారు. పొద్దుగాలనే ఇక్కడి నుంచి అది కొట్టుకుంటూ యెరూషలేము పురవీధుల్లో నడిపించుకుంటూ, మెలిపెట్టిన కొరడాలతో కొట్టుకుంటూ, మాంసపు ముద్దలు చీల్చబడి గుంజిత మొత్తం పడుతుంటూ, యెరూషలేము పురవీధుల్లో రక్తము చిందింపబడింది మొత్తం. ఆయన నడిచాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ బలహీనమైన టైంలో ఆయన తీసుకొచ్చి ఆయన పక్కకు పెట్టి మోపించుకునే పోయారు. గమనించారా? మోపించుకునే పోయారు. తీసుకుపోయిన తర్వాత మీరు గమనించండి, ఆ శరీరము ఎంత బలహీనమైందో మన పాపాల నిమిత్తం. ఏ పాపము లేనివాడు, ఏ పాపం చేయనివాడు, ఏ పాపము లేనివాడు మన గురించి బలైపోవడం అంటే మామూలు విషయం కాదు. మ్రాను మీద ఏం మోసుకుపోయాడు? మన పాపములన్నింటినీ మోసుకుపోయాడు. భరించింది. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు గమనించండి. అర్థమైతే క్రైస్తవ్యం ఇలా ఉండదు. బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం వేరు, ఇప్పుడు చూస్తున్న క్రైస్తవ్యం వేరు. బైబిల్లో ఉన్న క్రైస్తవ్యంగా మారాలి అంటే ప్రియమైన దేవుని పిల్లరా చాలా గొప్పగా ఉంటుంది. బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం
యేసు స్థాపించిన రాజ్యములో విశ్వాసులుగా మారిన వాళ్ళు ఇప్పుడు మనం మారామని మనం చెప్పుకుంటున్నాం. మన జీవితాలకు తిరిగి చూడండి. దేని మీద ఆశలు ఉండవు, వాళ్ళకు పగలుండవు, ప్రతీకారాలు ఉండవు, గొడవలు ఉండవు, ఈ లోకం మీద మమకారం ఉండదు. చరస్థిరాస్తులు నమ్మిరు, మొత్తం పాదాల దగ్గర పెట్టిరు. అపోస్తులకు కూడా మీరు గమనించండి, ఆస్తులు దాచుకుర్రా, సంపాదించుకుర్రా, కూడబెట్టుకుర్రా, ఈ దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అని ఏమని చెప్పిరా? వాళ్ళు చెప్పారు. అపోస్తుల జీవితాలు చూసారా? ప్రవక్తల జీవితాలు వస్తుంది చూడండి. ఎవరికి ఏమీ లేదు, ఎవరికి ఏమీ లేదు. ఒక ఆయన చెప్తుండు, మనను ధనవంతులను చేయడానికి ఆయన దరిద్రుడైపోయింది తెలుసా. మనకు దరిద్రం ఉందంటే మనకు దయ్యం ఉన్నట్టు అంటుంది. దయ్యం ఉన్నవాడ దరిద్రులు అయిపోతాడట, దేవుడు ఉన్నాడు ధనవంతుడు అయిపోతాడట. దేవుని నమ్ముడు కోటేశ్వరులు ఉండు. అంబానీ ఉన్నాడు, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ. మరి ఆయన ఏముంది, ఏ దేవుడు ఉండు? రత్నం టాటా ఆయన చనిపోయాడు పాపం ముసరాయన, ఆయనకి ఏ దేవుడు ఉండు? ఆయనకు? మీరు గమనించండి, కోటేశ్వరుడు చాలామంది, వాళ్ళకి ఏ దేవుడు ఉండు? అరే వాక్యం చెప్తావు, వాక్యం ప్రకారం ఉండు. నువ్వు ఏం చెప్తున్నావు అసలు? ఆయన దరిద్రుడై నిన్ను ధనవంతులు చేయడానికి కాదు. ఏ ధనవంతుడం? ధనం అంటే ఏది? వాక్యం అనే ధనం, జ్ఞానం అనే ధనం. అందులో నువ్వు గొప్పగా ఉండాలి. నువ్వు అన్నవస్త్రము కలిగి వాటితో తృప్తి పొందు, నీ కొదవగా ఏమి ఉండను, నీ నీతిమంతులను ఆఖరి కొన్ని అని చెప్పిండు. అదే అన్నము వస్త్రం కలిగి వాటితో తృప్తి పొందని బైబిల్ భాష. వాటిని నీతిని, భక్తిని, యథార్థతను ఇవన్నీ సంపాదించుకో, ప్రయాసపడమని చెప్పింది బైబిల్లో ఉన్నదాన్ని నువ్వు ఏదో తీసుకొచ్చి దాన్ని కలిపి చెరిపి మొత్తం అంతా చేస్తే ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోతారు. నీలాంటి వాడు చెప్పలేడు. బైబిల్ ఎవడో విమర్శిస్తే విమర్శనకు లోనయ్యేది కాదు. చాలా తప్పుడు బోధలు వచ్చి బైబిల్ మొత్తం అపార్థం చేసుకున్నట్టుగా ఇది అయిపోతుంది. 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం. 26:63. యేసుక్రీస్తుని చూసి, విచారణలో ఉన్నాడు యేసుక్రీస్తు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని చూసిండు. నీవు వీళ్ళు ఎందుకు అది ఒప్పుకుంటే చాలు, సాక్ష్యాలతో పనేంటి, పనికి మాలిన సాక్ష్యాలు పెట్టినా కూడా అయితే లేవు. యేసుక్రీస్తుకి ఏమి ఇష్టం? నేను దేవుని కుమారుని చెప్పుకోవడం ఇష్టం. కానని చెప్పడు ఎప్పుడైనా సరే. పిలాతు దగ్గర పోయినట్టు కూడా అంటాడు, నువ్వు యూదుల రాజుగా, నువ్వు అన్నట్టు నేను రాజునే. ఆయన ఒప్పుకోవడం, ఎందుకంటే రాజుగానే వచ్చిన ఆయన తెలుసా. యేసు రాజుగా వచ్చాడు. ఇంకా 7 ఏళ్ళ శ్రమలు, విందు, ఇవన్నీ ఏం లేదు. ఇక్కడనే పరిపాలనలో ఉన్నాం. ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన వచ్చినట్టు తీసుకొని అందరిని వెళ్ళిపోతాడు అంతే. చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే, క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు చాలాసార్లు చెప్పిండు. మళ్ళీ ఈడేమంటాడు ఎరికైనా, జీవం గల దేవుని మీద ఆన అంటాడు. దొంగ ఏమంటాడు ఎరికైనా, నువ్వు ఇలా చెప్పు, ఒప్పించాలి, ఈయనతో ఒప్పించి శిక్షకు పాత్రను చేయాలి. వీళ్ళకి తెలియకుండానే లేఖనాలు నెరవేర్చినండి ఈ దొంగలందరూ కలిసి. తెలియకుండానే లేఖనాలు నెరవేర్చి యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు, మనుష్య కుమారుడు బైబిల్లో రాయబడింది కదా, ప్రవక్తల వచనాలు అన్నీ చెప్పారు కదా, మనుష్య కుమారుడు పోతాడు, రాయబడిన ప్రకారం పోతాడు. యెహోవా చేత మనుష్య కుమారుడు అప్పగింపబడతాడు. ఆ మనుషుడు పుట్టకుండుని ఎడల ఆ మనుషుడికి మేలు. ఇందులో నువ్వేందుకు పాలు పంపులు పొందుతున్నావు అని చెప్తాడు. ఆనబెట్టుచున్నాను అని చెప్పాడు. అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని ఇక ఏం చెప్తున్నాడికైనా క్లారిటీ, మస్తు క్లారిటీ ఇస్తుండే యేసుక్రీస్తు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశం మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, మత శాంతస్తవాది, మత పిచ్చి పట్టినోడు బట్టలు చింపుకున్నాడు. ఇక ఏమండు, బట్ట చింపేసుకుండిగా, సాక్షులతో మనకేంటిగా పని, చంపేయి. వీడు దేవదూషణ చేస్తున్నాడు, చంపేయి. ఇక మనకు సాక్షులతో పనేంటి? మతం అనేది బట్టలు చింపుకుంటుంది.
మతం అనేది చంపేదాకా వదిలిపెట్టదు, పగతో రగిలిపోద్ది తెలుసా. పగతో రగిలిపోతూ మొత్తం ఇదైపోతుందంటే మత పిచ్చి పట్టినోడే ఇవన్నీ చేస్తాడు. అది క్రైస్తవ మతమైనా సరే, అది ఏ మతమైనా సరే. వీడు యూదా మతంలో ఉన్నాడు, మొత్తం పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు, మొత్తం బట్టలు చింపేసుకుని ప్రధాన యాజకుడు మొత్తం ఇక తెలుసా. ఇక సాక్షులతో పని ఏంది, వీడు దేవదూషణ చేస్తుండే మొత్తం. నేను ఉంటాను, ఫుల్ క్లారిటీ ఇచ్చిండు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా, యెషయా గ్రంథం మనం చదువుకున్నామా, 53వ అధ్యాయం. అది గుర్తుకు రాలే ఈ దొంగకు, ఈ ప్రధాన యాజకుడు గుర్తుకు రాలే. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత భ్రష్టులైన ఈ అవిశ్వాసులైన వారందరికీ మనోనేతను మూసేసింది. లేఖనము నెరవేర్చి తెలియకుండానే కథ అయిపోయింది. శిలోకి అప్పగించి ఏం చెప్పాడు, మీరు కూర్చుంటుంట మీరు చూస్తారు, సర్వోన్నతమైన దేవుని కుడిపార్శ్వమున నేను కూర్చుంటాను, మేఘారుడే వచ్చుట మీరు చూస్తారు ఖచ్చితంగా. అంటే అమ్మ వీటి దేవదూషణ చేస్తుండే, మనిషి కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా, యేసోపుగా ఇతనికి తండ్రి కదా, మాలాగానే రక్త మాంసము కలిగిండు. రాజు అంటే ఆయన వస్తాడు, మెస్సయ్య అంటే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, మా యూదా రాజ్యాన్ని మొత్తం పరిపాలిస్తాడు మేము అనుకుంటున్నాం. ఈయనేంది అసలు ఇట్లా ఉండేది. ఒక ప్రవచనం ఉంది యెషయా గ్రంథము చూడండి, 61వ అధ్యాయము, ఒక ప్రవచనం ఉంది, దాని గురించి మేము ఎదురు చూస్తున్నాం. వీళ్ళందరినీ దండిస్తాం అనుకుంటున్నాం, మొత్తం ప్రతిదండన చేస్తాడు మొత్తం అని మేము అనుకుంటున్నాం. ఈయనేందేమో దుష్టుని ఎదిరిపోక కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప సాఫ్ట్ కారణంలో మాట్లాడుతాడు. ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు, ప్రతిదండం చేస్తాడు మొత్తం అని. ఇది ఉంటేనేమో ఆయన అలా ప్రవచిస్తే గిది ఏంటి, ఈయన గానాన్ని ఫిక్స్ అయ్యాను. 61వ అధ్యాయము 1వ వచనం, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు. ఇది ఎవరి గురించి, ఇది ప్రవచనము యేసుక్రీస్తు గురించి చెప్పబడిందండి. యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. యెషయా గారు ఎక్కువ ప్రవచించిండు. 66 పుస్తకాల్లో 66 అధ్యాయాలు ఉన్నది ఏది, యెషయా గ్రంథమే. అది మినీ బైబిల్ అంటారు, మినీ బైబిల్ అంటారు. అందులోనే ఎక్కువ శాతం ప్రవచించింది యెషయా గారే. చూడండి, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని, పాపం అనే చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకును, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును. గమనించండి, దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రము ధరింపచేయువాడికి బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తాడు. చాలు, ఇవన్నీ చెప్పిందండి. వాళ్ళకేంటి, ప్రతిదండన చేస్తాడు. చెరలో ఉన్న వారు విడుదల. అంటే నిజంగానే బాహ్య సంబంధమైన మేము చెరలో ఉన్నాం, ఈయన మాకు రాజుగా ఉన్నారు, ఏ రోజుగిన పిలాతు వీళ్ళందరూ విమర్గా కైసర్ ఉన్నాడు కదా, వీళ్ళందరికీ మేమెందుకు, వాళ్ళని కాదు, వాళ్ళని తీసేస్తాడు, దండన చేస్తాడంటే వాళ్ళందరినీ ఓడిస్తాడు. మా రాజు వస్తే మమ్మల్ని పరిపాలిస్తాడు, మేము ఒక రాజ్యము, గుర్రాలు, సైనికులు. వీళ్ళు ఊహించుకుంటారు, వీళ్ళు తెలుసా, ఊహించుకుంటారు. ఇది ఎక్కడ ఉంటుందా, లూకాసు వార్త అనుకుంటున్నానా, 22:18 ఉంటుంది. ఇదే సేమ్ మాట కొత్త నిబంధనలో ఉన్నది. ఆ మాట నెరవేర్చింది, ఇదే జరిగింది. అది తీసేస్తాడు అక్కడ. ఏంటి ఎరికైనా, ప్రతిదండన అన్న వచనం తీసేస్తాడండి. నూతన నిబంధనకు వచ్చాక ప్రతిదండన అన్న మాట, ఆ వర్డ్ తీసేస్తాడు యేసుక్రీస్తు. అది తీసేసి ఇవన్నీ ప్రకటిస్తాడు. ఆ వర్డ్ వాళ్ళకి కావాలి, అది ఇష్టం. ప్రతిదండన అనేది వీళ్ళకి ఇష్టం. ప్రతిదండం చేస్తాడంటే వాళ్ళందరినీ తీసేస్తాడు, మమ్మల్ని అందరినీ కాపాడుకుంటాడు. ప్రతిదండన చేస్తాడు. చెరలో ఉన్న వారిని విడుదల. చెర అంటే ఏందనుకున్నావు, వాళ్ళ బందీలుగా ఉన్నాం, వాళ్ళకి మేము పన్ను కడుతున్నాం, వాళ్ళకి మేము బానిసలుగా ఉన్నాం, మమ్మల్ని అందరినీ ఇడిపిస్తాడు అని ఎవరికి ఉంది ఆలోచన, యూదులకు ఉంది. ఈయనేం చెప్పిండు, ఆ ప్రతిదండం తీసేసి మిగతా అని చెప్పిండు. వీళ్ళకి నచ్చట్లేదు. ప్రతిదండం మాకు ఇష్టం, అసలు కంటికి కన్ను పంటికి పన్ను, కొట్టినవాడిని కొడతాడు, ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తాడు, మెస్సయ్య వస్తాడు. యెషయా గారు ఖచ్చితంగా ప్రతిదండన కాబట్టి ఆ దండను ఖచ్చితంగా ఈయన దండించేటట్లయితే ఆయనే, ఈయన దండించట్లేదు కాబట్టి ఆయన ఈయన కాదు అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంతే, ఇలా మనోనేతను ముయ్యబడ్డాయి.
వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఈ దొంగలందరూ కలిసి ఫిక్స్ అయిపోయి ఈయన యేసుక్రీస్తు కాదు అన్నాడు. అందుకనే గుడ్డివానికి చూపును అన్నీ చెప్పిన మాటలన్నీ నెరవేర్చింది. ఆ ప్రతిదండ అన్న ఓడ్ అనేది మాట్లాడలేదు నూతన నిబంధన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించే ఈ ప్రవచనం రాయబడింది. ఆ ప్రవచనం ఏంటంటే ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నది తండ్రి ఉద్దేశం. తండ్రి మనస్సును తండ్రికి బయలుపరిచింది యేసుక్రీస్తే. కరెక్ట్గా తండ్రి మనస్సు ఏంటో, ఆయన కోరుకున్నది ఏంటో, ఇన్ని రాజ్యాలేంటి, ఈ వివాదాలు ఏంటి, ఈ రక్తపాతం ఏంటి, ఎందుకు జరిగిందంటే పాపం చేసిన దండించాడు. పాపం చేసి పాపం అనేది పెచ్చరిల్లిపోతే ఏం చేశాడు? సుధమ పట్నం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఉంచాలా తీయాలా? ఉంచాలనా చంపాలనా? సుధమ పట్టణాల్లో ఉన్నవాళ్ళు బాలుడు వృద్ధులు ప్రజలందరూ పాపులైపోయారు, భ్రష్టులైపోయారు. ఏం చేయాలి? చంపాలి. అగ్ని కదకాలం న్యాయమే, ఆయనకు న్యాయమే. తీసేసింది మొత్తం. నోవు జలప్రలయం ఇవ్వడం ఉంచాలనా తీసేయాలనా? 120 సంవత్సరాలు ఓడగట్టిండండి. రండి బాబు అని పిలిచాడు. ఎవరు రాలే. నువ్వు ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడిగా, నువ్వు ఒక్కడివే ఈ తరంలో, నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడిగా ఉన్నావు. నీ కుటుంబం కోసం ఓడగట్టుకో. అయిపోయింది. మిగతా వాళ్ళని దండన చేశారు. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఈ భూమి ఉన్నది. లేకపోతే అనీతిమంతులు, భ్రష్టులు, పాపిష్టులు, వ్యభిచారులు, దొంగలు, దోసుకునే వాళ్ళు, ఈ స్వలింగ సంపర్కులు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడాలు, మొగోళ్ళు పెళ్లి చేసుకున్నా ఇంకా ఎందుకు చూసుకుంటూ ఉంటుండు దేవుడు? నీతిమంతులు ఇంకా ఉండి మొరపెడుతురు కాబట్టే, యేసు బలియాగం జరిగింది కాబట్టే మనుషులందరూ అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరి దీర్ఘశాంతం గలవాడై ఉండని ఆయన చూస్తుండే కనుక, క్రీస్తు విజ్ఞాపన చేస్తుండే కనుక ఇంకా చూస్తుండే. లేకపోతే ఈ పాపములోకాన్ని ఎందుకు వస్తున్నాడు దేవుడు? ఈ భ్రష్టులను ఎందుకు వస్తాడు? క్రైస్తవ్యం ఉంటుంది కాబట్టి ఈ లోకం ఉంటుంది. లేకపోతే క్రైస్తవుడు లేకపోతే ఈ భూమి ఉండదు. అప్పుడు ఒక ప్రాంతాన్ని తీసిండు. యేసుక్రీస్తు రాకట్లో భూమినే తీసేస్తుంది. మొత్తం ఈ భూగోళం అనేది ఉండదు. పంచభూతాలు నికటమైన వేంద్రంతో లయకర్తగా వస్తాడు. రక్షించేవాడే నిన్ను శిక్షించడానికి లయకర్తగా వస్తాడు. ప్రతి నేత్రం చూస్తుంది. అగ్ని జ్వాలల కన్నుల గలవాడు, పాదాలు అపరంజి పాదాలు కలిగినవాడు, కింది నుంచి మీదిగో ఆకాశం అంతా కనిపిస్తాడండి. ఆకాశం మొత్తం యేసుక్రీస్తే కనిపిస్తాడంటే ఆయన ఏంటి అసలు? ఒకసారి చూసారా? ఇమాజినేషన్ చేసుకోండి. నేను అదే అనుకుని అదే చదువుకున్నా, అలాగనే అనిపిస్తుందండి. ఆ ఊహల్లో ఇమాజినేషన్ చేసుకున్నా నేను, ఎలా వస్తాడు ఏం కథని. అందరూ వస్తున్నట్టు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న జనాలందరూ ఆయన చూసేంత అవపడుతుండండి. ఇలా అవపడితే బాగుండు, ఇలా ఉంటుందో, ఇలా ఊహించుకున్నాను నేను బాగా. ఆ ధ్యానించి బాగా ఊహించుకుంటే మొత్తం అలాగనే కనిపిస్తుందండి. ఆకారం మొత్తం ఆకాశం నుండి ఆయనదే కనిపిస్తుంది. అసలు ఎప్పుడైనా ఊహించుకురా? నేను ఊహించుకున్నా. ఆయన ఇలా వస్తాడు కదా, అతను ప్రతి నేత్రం చూస్తే ఇలా చూస్తాడు, చిన్నగా అవుతాడా? ఆకాశం అంతా విశ్వరూపం అంటే గదే విశ్వరూపం. యేసుక్రీస్తు విశ్వరూపం ఎప్పుడు చూస్తారు? ఎరికైనా క్రీస్తు రాకడలో చూస్తారు. మామూలుగా ఉండదు అదిగా. అది మాటలకు అందరిది, మాటల్లో వర్ణింపలేనంత మహా గొప్పదండి అది. ఆ సన్నివేశము ఎంత గొప్పదో అసలు మీరు గమనించండి. విశ్వరూపం చూస్తారు. అప్పుడు పొడిచిన వాడుకు చూస్తారట. అప్పుడు రొమ్ము కొట్టుకొని ప్రభువా అంటే ఏం చేస్తారండి అప్పుడు? ఇప్పుడే అవకాశం, సమయం ఉండగానే చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా. ఎందుకంటే బైబిల్ చాలా గొప్పదండి, చాలా గొప్పది. దాని గురించి మనం ఆలోచిస్తుంటే చాలా బాగుంటుంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 32 త్వరగా. అపోస్తుల కార్యములు అతడు లేఖనమందు ఎవరిది? ఈ సందర్భం ఏం జరిగినా పిలుపు నపంసకుడు వస్తాడు. కందాకి కింద రాణి కింద ఉంటాడు. మీరు గమనించండి. అక్కడి నుంచి వచ్చేసి మనకి ఎక్కడ 25 నుంచి 26 యెరూషలేముకి వచ్చాడు. ఎవరు? యెరూషలేములో నుండి అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పు
తో పరిశుద్ధాత్మ ఆత్మ వచ్చి ఆయన కలుసుకుంది. అరణ్య గుంట వెళ్ళిపోతున్నాడు. గాజాకి వెళ్ళిపోయే మార్గంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? నపుంసకుడు. ఎలా ఉన్నాడు? ఆయన పొజిషన్ ఏంటి? రథం మీద ఉన్నాడు, రథం దోలుతూ ఉన్నాడు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన, కందాకి కింద, రాణి కింద. ఆయన పొజిషన్ అంత గొప్పగా ఉంది. ఆయన గ్రంథం చదువుతుండండి. ఆయన గ్రంథం చదువుతుంటే ఏది వచ్చింది? యెషయా గ్రంథం వచ్చింది. యెషయా గ్రంథం చదువుతుంటే నాకు అర్థమవుతుంది. అది వివరించి చెప్పాలి. ఒక మాట చెప్పాడండి. మనం 32 చదువు, సమయం లేదు. అతడు లేఖనమందు చదువుతున్న భాగము ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తీయబడెను, బొచ్చు కత్తించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉండునో ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయాను. న్యాయంగా వాదించుకోవచ్చండి. తెలుసా? ఎందు నిమిత్తం నన్ను కొడుతున్నారు అని కూడా ఆయన ఒకసారి వాదించింది. తెలుసా? యేసుక్రీస్తు వాదించుకోవచ్చు. మలుకు చెవు తెగనడతాడు పేతురు గారు. చెవు అంటు పెడతాడు. కేసు ఉండదు తెలుసా? చెవు అంటు పెట్టి యథాస్థితిగానే ఉంది. చెవును నరికిర్రు, ఆ నేరం కూడా ఉండదు తెలుసా? చెవు తీస్తే టక్కున అర్థం పెడతాడు. ఎప్పటిలాగా యథాస్థితి అయిపోతుంది. సమాజంలో నిలబడి మౌనంగా కాదు, ఆయన మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడవా? నీ మీద ఎన్నెన్ని నేరము మోపుతురాదా? ఎన్నెన్నేమో నువ్వు వింటున్నావు కదా, నువ్వు వింటున్నావు కదా, ఎందుకు మౌనం? ఆయన మౌనంగా ఉండాలి. ఎందుకంటే చచ్చిపోవాలి. నేను చనిపోతేనే నా రక్తమే ఈ పాపాలను మొత్తం ప్రక్షాళన చేస్తుంది. విమోచన క్రయధనంగా నేనే పోయబడాలి. నా రక్తం అంతా ఏం చేయాలి? ధార పోయాలి. ఉందా లేదా? ఉన్నది. ఇప్పుడు నేను మౌనం తెలిసి నా గురించి ఏదో నేను మాట్లాడుకుంటే వద్దు అంటాడు. ఇంకో మాట కూడా అంటే ఏమంటారు కన్నా, ఇప్పుడు నేను వేడుకుంటే నా తండ్రి 12 క్షేణాయూహముల కంటే ఎక్కువ మందిని దూతలను పంపడా పేతురు? వారు వచ్చి పోరాడరా? ఒక క్షేణాయూహం అంటే 6,000 మంది. 12 క్షేణాయూహములు అంటే 72,000 మంది. ఉంటారా అండి? కూడా ఉంటాడా? అలా ముంగట ఉంటాడా? ఒక దూతతో చాలు. నేను వేడుకోలేనా? నువ్వేదో నీ కత్తి తీసి వరలో పెట్టు. ఈ సమయాన్ని నేను వేడుకోలేను కూడా. వేడుకుంటే ఇంతమందిని పంపిస్తారు. ఈ పట్టణమే ఉండదు, వీళ్ళందరూ ఉండరు. అయినా నా అర్థం ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకులందరినీ, కఠినాత్ములందరినీ కరిగించాలి. వీళ్ళ మనసులను, హృదయాలను గెలుచుకోవాలి. అందరూ మారాలి. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. కత్తి, కర్ర అన్నిటి వదిలిపెట్టాలి. ప్రేమ ఒకటే ఉండాలి ప్రతి మనిషి హృదయంలో. ప్రతి మనిషి రక్షింపబడాలి. ప్రతి మనిషి దైవలోకానికి చేరాలి. ఈ కత్తి కర్ర కాదు, అందరిలో సమాధానం ఉండాలి. ఈ రాజ్య యుద్ధాలు ఆగిపోవాలి. ప్రతి ఒక్కరిలో ప్రేమ నెలకొల్పాలి. వచ్చింది నేను అందుకు కదా. నేను వేడుకుంటే వీళ్ళందరూ ఏమి ఉండరు. ఒక్క దూత వస్తుంది. సన్నివేపరి సందర్భంలో చూస్తే ఒకే దేవదూత. ఒక నైట్నే 1,85,000 మంది కథం. వీడు యెహోవాను మస్తు తులనాడతాడు. ఈ దుర్మార్గుడు మస్తు తులనాడతాడు. హిజ్కియా పోతాడు, ప్రార్థన చేస్తాడు. వాడు రాసిన లేఖ తీసుకుపోయి ఆ మందసంగం దగ్గర పెడతాడు. యెషయా గారు అంటాడు, నువ్వు పోయి ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తా, దేవుడు సహాయం చేస్తా అంటాడు. గోడను పడగొట్టాలి, మొత్తం వేసేస్తాం, మొత్తం అది అని వీళ్ళు చాలా పగాలు పలుకుతాడు. మొత్తం అన్ని దేవతలను కంటే గొప్పోడా యెహోవా ఎవడు? రకరకాలుగా మాట్లాడతాడు సన్నివేపరు. ఈయన సైలెంట్గా ఉండి, సైన్యం కూడా తక్కువ ఉంది, మనం ఎదుర్కోలేము, వాళ్ళు చాలా బలాజ్యులు అంటాడు. దేవుడే దిక్కుగా మనం ఏం చేయలేం. ఏంటి పిల్లలు ఆడుకుంటుంటారు, అందరు చచ్చిపోతారేమో, బానిసలుగా అయిపోతారు, చాలా ఇబ్బంది పడుతుంటాడు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. తెల్లార వరకల కార్యం జరిగిపోతుంది. ఏంటి? ఒక్క సైనికుడు ఉండడు, అందరు చచ్చిపోతారు. భయపడి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన కొడుకులే వాడిని చంపేస్తారు. తెలుసా? ఆయన సింహాసనం వాడి కొడుకులే వాడిని చంపేస్తారు. ఇప్పుడు మనకు న్యాయం జరుగుతలేదు అని క్రైస్తవులు అనుకుంటే, న్యాయం తీర్చేవాడు ఒక ఆయన ఉండు, దేవుడు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి? ఆయనతో ఉండు, ప్రార్థనలో ఉండు, పరిశుద్ధంగా ఉండు. నువ్వు ఏలెత్తి చుట్టుపక్కల ఉండండి. యాకోబు తల నరికేస్తారు, పేతురుగా తీసుకొని జైల్లో పెడతారు. సంఘం అంతా ఏకంగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు తన దూతను పంపుతాడు, ఎమ్మడే కార్యం జరిగిస్తాడు. ఇద్దరు సైనికుల మధ్య పడుకుంటాడు. పక్క తప్పితే చెప్పులు వేసుకుని అడుగు కట్టుకున్నాడు, బయట తక్కువ చేస్తాడు. మీరు బైబిల్ బాగా మనం అర్థం చేసుకుంటే, మనం చట్టాల దగ్గరికి మనకు ఏ చట్టం న్యాయం చేయదు. న్యాయం చేసేది ఆయనే. నాయకుల హృదయాలను మార్చేది ఆయనే. పోలీసులు కానీ ఎవడైనా సరే కఠినాత్మల హృదయాలు కరిగించేది ఆయనే. ఆపరేటర్ ఆయన. నువ్వేదో దేవుడు చేసే పని నేను చేస్తాను, నువ్వు రెచ్చగొట్టే పనులు వద్దు, మనకు అవసరం లేదు.
మనమే చేసేది వద్దు. ఆయన పని ఆయన చేయండి. నీ పని ఏంటి? శత్రువుల కోసం నువ్వు ప్రార్థించు. శత్రుడు నేను శపించిన వారి గురించి నువ్వు దీవించు. ఈ పనిలో నువ్వు ఉండు, నా పనిలో నేను ఉంటాను. అదేమన్నాడు? దేవుని ఉగ్రతకు చోటీయుడు. పగ తీర్చుకున్నట్ట మీ పని కాదు. షటాప్, నోరు మూసుకోండి, నాకు ఇవ్వండి అవకాశం, నేను చూసుకుంటగా అన్నాడు కదా దేవుడు. ఆయనకి ఇయ్యరు అవకాశం. ఆయనకి ఇత్తలేం కాబట్టి మన బతుకులు ఇట్టుంది. ప్రతి ఒక్కడు విడబడుతుంది, అందరినీ అనుస్తాడు దేవుడు. బైబిల్లో రాజులు అనుకునే వాళ్ళు ప్రపంచాన్ని వెళ్ళిన వాళ్ళే కాలగర్భంలో కలిగిపోయారు. ఈ రాజ్యం ఏందనుకుంటారు? సౌలా సౌలా ఏంటి హింసిస్తున్నావు, నన్ను హింసిస్తున్నావు, ఎవడు నువ్వు అంటాడు. నువ్వు హింసిస్తున్న యేసును అంటాడు. అనవరకలు ఆశ్చర్యపోతాడు. సౌలా, ములికోలలకు తన్నుట అసాధ్యం, కష్టమయ్యా. నువ్వు నా రాజ్యాన్ని లేకుండా చేద్దామనుకున్నావా? నువ్వు దాన్ని ఎదురుదానంతావా? అది ములికోల లాంటిది. ఇది మనిషి వల్ల ఆరంభమైంది అనుకున్నావా? పరలోకమందున్న దేవుని వల్ల ఆరంభమైంది. పరలోకమందున్న తండ్రి ఒక దేవుణ్ణి ఈ లోకం మీద ఆరంభిస్తాడు. చేతి అది చిన్న రాయే, కానీ భూతలం అంత పెద్ద రాయి అయిపోద్ది. ఈ ఉన్న రాజ్యములన్నీ, మానవుల రాజ్యములన్నీ పడిపోతాయి. ఒక రాజ్యం ఉంటుంది, అది భూతలం అంత పెద్ద రాజుగా అవుతుంది. మనిషి మనగడ ఉన్న ప్రతి చోటికి నా రాజ్యం వెళ్ళిపోతుంది. రాజ్యం అంటే ఏందనుకుంటారు? నువ్వే రాజ్యం, నేనే రాజ్యం. 10 మంది ఉన్న రాజ్యమే ఆయన రాజ్యం. తెలుసా? ఇక రాతి కట్టడాలు కాదు, పెద్ద పెద్ద కోటలు కాదు, పెద్ద పెద్ద ఇవి కాదు. నువ్వే కదులుతున్న దేవాలయం. తెలుసా? అది గమనించాలి. అపోస్తుల కార్యం మనం చదువుకున్నాం, అయిపోయింది. ఆయన బాప్తిసం ఇచ్చిండు, వెళ్ళిపోయిండు, చెప్పేసిండు. యెషయా గ్రంథము అక్కడ ఒక మాట అంటాడు, కింది వచ్చిన చదివితే, ఇది ప్రవచించిన ప్రవక్త గురించి చెప్పుకుంటాను, ఇంకెవరి గురించి చెప్తున్నాడు నాకు తెలియదే అంటాడు. ఈ లేఖనాన్ని అనుసరించి యేసుక్రీస్తు సువార్త చెప్తాడు. యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తాడు. ఎవరు? ఫిలిప్పు చెప్తాడు. ఎవరికి? నపుంసకుడికి చెప్తాడు. 32 కిందిలో ఏం చూడన్నా, 8వ అధ్యాయం. చాలా టైం అయితే ముగించుకోండి, నేను ఆడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి. ఇంకా ఆయన గొర్రెవలే వదకు తేపడను, బొచ్చు కత్తిరించిన వాడి వలె, బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా గొర్రెపిల్ల ఎలాగ ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ. దీనత్వం అంటే ఏంటి? ఏం మాట్లాడలే, అందుకే న్యాయం దొరకలే. మాట్లాడితే న్యాయం దొరుకునేమన్నాడు. అసలు మనకి ఇది కాదు కదా దేవుని సంకల్పము. చనిపోవడం దేవుని సంకల్పం, నలిగిపోవడం దేవుని సంకల్పం. ఆయన రక్తాన్ని ఇచ్చి సమాజాన్ని పాపం నుంచి విడిపించడం దేవుని సంకల్పం కనుక ఆయన న్యాయ విమర్శ దొరకకపోయాను అన్నది ముందుగానే ప్రవచించాడు కనుక యెషయా ఆయన సంతానమును ఎవరు వివరింపుదురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినని. అప్పుడు నపుంసకుడు ప్రవక్త అర్థమైతే లేదు ఆయనకు. ఈ వచనం వచ్చింది ఆ గ్రంథాలు, అంటే ఈ మనకు 66 పుస్తకాలు లేవు, ఆయనకు ఉన్నదే యెషయా గ్రంథం ఉన్నది ఆ చర్మాల మీద. ఇది ఒకటే ఉందేమో, ఈ అధ్యాయం ఉందో ఏమో మరి. ఆయన తీసుకున్నాడు. ఎందుకంటే అలా రాయబడ్డది ఏంటి? గ్రంథపు చుట్టాలు రాయబడ్డాయి, గ్రంథపు చుట్టులో రాయబడ్డాయి, బెరడు మీద రాయబడ్డది, చర్మపు కాగితముల మీద రాయబడ్డాయి, గొర్రె చర్మముల మీద, మేక చర్మముల మీద కూడా ఏంటి లేఖనాలు రాయబడ్డాయి. టన్నుల కొద్ది బరువు చర్మాలు. మనలాగా సులువు లేదు వాళ్ళకు, చాలా కష్టతరం. ఆ గ్రంథం ముందు అదే చదువుకుంటూ పోతుంది ఆ అధ్యాయం. ఇక ఆయనకు అర్థమవుతుంది. మిగతా ఉంటేనేమో ఏమన్నా ఉండు, మన కొత్త నిబంధన కూడా ఏం లేదు కదా. ఇది ఎవరి గురించి చెప్తుంటే భావం నాకు అర్థమైతే లేదు అన్నప్పుడు పిలిపి వస్తాడు, అప్పుడు పంపిస్తాడు. అతనికి అర్థం కావాలి. ఎవరి గురించి అర్థం కావాలి? యేసు గురించి అర్థం కావాలి. సొంత రక్షకుడు ఒప్పుకోవాలి, బాప్టిజం తీసుకోవాలి. ఆడెక్కడ ఉండో ఆయన సాక్షిగా నిలబడే అనేకులను దేవుని నడిపించాలి అన్న దేవుని ఉద్దేశం కనుక ఎమ్మడే పంపించాడు. అతడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, కందాకి రాణి కింద. అహితోపియా కందాకి రాణి కింద ఉన్నాడు. అహితోపియా దేశం, అక్కడి నుంచి వస్తాడు. మరి ఆ కింద పనిచేస్తాడు. మరి ఈయన ఆర్థిక శాఖ మంత్రి, ఎంత ధనం ఉందో తెలియదు. ధనం ఉంటుంది, బాగా మంచి ధనవంతుడే. ఎంతమందికి సహాయం చేయొచ్చు, ఎంతమంది నిలబెట్టవచ్చు, ఎంతమందికి క్రీస్తు సాక్షిగా ఉంటే ఎంతమంది నడిపించవచ్చు. అందుకని దేవుని ఆత్మ ప్రేరేపించింది, పరుగున వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళిపో. ఒక ఆయన అరణ్యం ఉంటే వెళ్ళిపోతున్నాడు, గాజాకి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళిపోయింది. అదే సందర్భం మొత్తం కిందకి చదివినాను. అప్పుడు పిలిప్ వస్తాడు. పిలిప్ వచ్చిన తర్వాత ఆ లేఖనాన్ని అనుసరించి వాక్యం చెప్తాడు. చూడండి, అందుకు పిలిప్పు నోరు తెలిసి ఆ లేఖను అనుసరించి అతని యేసును గూర్చి. అబ్బా, ఎన్ని లేఖనాలండి! ఎక్కడ 100 సంవత్సరాలు, ఎక్కడ ఈ పాత నిబంధన కొత్త నిబంధన ఎంత డిఫరెంట్ ఉంది చూడండి. 100 సంవత్సరాలు తేడా ఉంది. అయినా కూడా వాక్యం ఒక పొల్లు సున్నా
తప్పిపోదు. దైవిక ప్రేరణ ఇంతకంటే రుజువేందండి? 100 సంవత్సరాలు ఎవరో చెప్పారు. అక్కడ రాసిందెవరు? యేషయా గారు. ఇక్కడ రాసిందెవరు? మీరు గమనించండి, వైద్యుడైన లూకా గారు. ఇక్కడ రాసింది వైద్యుడైన లూకా గారు. చదివినా ఆ లేఖనం అనుసరించి యేసుక్రీస్తు గురించి చెప్పారు. వాళ్ళు వచ్చారు, చూసే వరకల ఒక నీళ్ళు వచ్చిన ఒకటి ఉంది, నీళ్ళు నిండింది ఒకటి ఉంది. మరి నాకు బాప్తిసం మీద అడ్డం ఏమైనా ఉందా అంటే అడ్డం రా అంటారు. ఇద్దరు దిగుతారు, ఇటు పోతారు, ఆయన ఆడిపోతాడు. నపంసకుడు. ఇక వాళ్ళు ఎప్పుడు కలుసుకోలేము మళ్ళీ అని ఉంది. అయిపోయింది. ఆ మాటను అనుసరించి ఆయన ఎంతమందికి వాక్యం చెప్పిందో తెలియదు తెలుసా? క్రీస్తుకు సాక్షిగా బ్రతికినారు గొప్పగా. ఐథియోపియా రాణి కింద, కందాకి రాణి కింద ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి, ఆయన ఒక పదవిలో, గొప్ప పదవిలో ఉండి యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని పోతుందంటే ఆయన భక్తిని చూశారా మీరు? అంత బాధ్యతలో ఉన్నవాడు అతను ఆ బాధ్యతలు నిర్వహించుకుంటూ ఆయన క్రమం తప్పకుండా మందిరానికి వచ్చిపోతుందంటే ఆయన భక్తి ఎక్కడ? ఏ పనులు మనకున్నా క్రమాన్ని పాటించలేని మన భక్తి ఎక్కడ? ఎవరు గొప్ప అంటారు? ఆ ఒక్క గ్రంథం పట్టుకొని అంత భక్తి చేస్తున్న ఆయన ఎక్కడ? 66 పుస్తకాలు గ్రంథం సర్వసత్యం వచ్చినా కూడా మనం బతకలేకపోతే మన భక్తి ఎక్కడ? ఆలోచించారు ఎప్పుడన్నా? వాక్యం చదివేటప్పుడు మీరు ఏం చేయాలికినా నాకు నేనే ప్రశ్న వేసుకుంటా. వాక్యాన్ని చదువుకొని నాకు నేనే ప్రశ్న వేసుకొని నాకు నేనే ఏం చేసుకుంటా, ఆ ప్రశ్నకు సమాధానం కూడా దేవుని వాక్యంలో ఎత్తుకొని ఎలా ఉండాలి, వాళ్ళు అలా ఉన్నారు, ఎందుకు రాయించిండు? మనకు బుద్ధి కలగడానికే. యుగాంతమంది ఉన్న మీకు బుద్ధి కలగటకు ఇవన్నీ రాయబడి ఉన్నాయని బైబిల్లో ఉంది. ఎందుకు రాయబడే తండ్రి? వాళ్ళలాగా మనం ఉండకూడదు. పరిపూర్ణమైన భక్తిలోకి వెళ్ళాలి, సంపూర్ణమైన భక్తి మనం చేయాలి అని బైబిల్ చెప్తుందండి. బైబిల్ చాలా బాగా చదవండి. సత్యం వింటే సరిపోదు, సత్య ప్రకారం బతకాలి మనం. అవునా కాదా? కొద్ది కాలమేనండి. నేను నిజంగా చెప్తున్నా, దేవుడే సాక్షి. దేవుడు బాగా అర్థమైన వాడు భూమి మీద బతకలేరు, బతకాలనిపించదు. దేవుడు బాగా అర్థమైన వాడు, దేవుని వాక్యాన్ని బాగా చదివేవానికి ఈ భూమి మీద బతకాలని ఇష్టం ఉండదు. తెలుసా మీకు? ఉండదు. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిపోవాలనే ఉంటుంది. తెలుసా? ఆత్మప్రేరణ అనే ఉంటుంది. ఒక్కడే వెళ్ళిపోయాడు పౌడి ప్రవణం. ఆయన తెడ్డుందని తెలుసు, ఒక్కడే వెళ్ళిపోయాడు, సిద్ధపడిపోయాడు. ఆయన చావును దౌర్భాగ్యులు ఎంత అంటే ఆయన ఎంత నీచంగా చిత్రీకరిస్తుండు. ఆయన తాగుబోతుగా ఒక భయంకరంగా చిత్రీకరిస్తాడు. అంత బాధాకరం చూడండి. ఒక దైవజనుడు రోళ్ళ మీద పడి ఉంటే మట్టి పట్టి, గోర్లు పెరిగి, నెత్తి పెరిగి, పళ్ళు పాసెక్కి, మొత్తం శరీరం అంతా గబ్బుగా ఉంటే వ్యాన్లలో తీసుకుపోయి మంచిగా స్నానం చేయించి, నీట్గా పుండు కొట్టించి, మంచి బట్టలు తొడిగించి, మంచిగా వైద్యం చేయించి క్రీస్తు ప్రేమను చూపించిందండి. వాళ్ళ స్టాఫ్తో కూకుంటారు. క్లర్క్ అయినా సరే, వాడు వాచ్మెన్ అయినా సరే అక్కడికి వచ్చి సమానంగా కూకొని తినాలి. అంత ప్రేమను చూపించిన వాళ్ళ ప్రేమను చంపేసిరండి దౌర్భాగ్యులు. అవకాశం ఇచ్చింది అనుకోండి, దేవుడు అవకాశం ఇవ్వకపోతే ఒక తల వెంట్రుక కూడా నేల రాలేదనుకోండి. మీరు గమనించండి, ఎంత పన్నాగం బండి, ఎంత పిటిషన్ నిన్నే ఉన్నాడు, ఉన్ననాట. అసలు హైకోర్టులో బిల్ వేసిండు ఆయన. 1885 నుంచి తీసిన డేటా మొత్తం మన భారతదేశ చరిత్ర. సబ్జెక్ట్ చాలా ఉన్నట. 1885 నుంచి తీసిన డేటా తీసేసి కన్వర్షన్ బిల్ పెట్టారు కదా. అసలు బిల్ ఏంది, కథ ఏందని మొత్తం తీసి చాలా దాంట్లో లాయర్ను కూడా పెట్టాను, నేనే వాదించుకుంటాను చెప్పినట. నీకు ఎవరైనా లాయర్ ఉన్నాడు? లేదు సార్, నేనే వాదించాను చెప్పినట. ఎంత గొప్ప జ్ఞానము! అది వస్తే ఏమవునో తెలియదు, కానీ అంతా దేవునికే తెలియాలి. అది వింటుంటే మాత్రం చాలా ఈ కన్వర్షన్ బిల్లు తీసుకొచ్చి ఎందుకు? అసలు మనసు మత మార్పిడి కాదు, మనసు మార్పిడే కదా. మనుషులు సంస్కరిస్తారు కదా. మూతికి ముంతా, ముడ్డికి చీపిరి కట్టిన సమాజం రా నాయన. అంటరానితనం మీరు అక్కడ ఎక్కడో పెట్టిరు, వెలివేసిరు, వెలివాడాలని చెప్పేసిరు. మీరు రావద్దన్నారు. మీరు నడుచుకుంటూ పోతున్నా కూడా మీ అచ్చులు పడొద్దన్నారు. మీరు ఎక్కడైతే ఉమ్మేస్తారో ఇది కంపైపోద్ది, మీ మూతికి ముంత కట్టుకోవాలని చెప్పిన మీరు. పశువులు తాగిన చెర్లలో నీళ్ళు తాగే పశువులకు ఇచ్చిరు విలువ, మనిషికి విలువ. ఫస్ట్ పోరాటం చేసింది అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నీళ్ళ కోసమే పోరాటం చేసి తెలుసా? ఒక పశువు కంటే హీనంగా తీసి తెలుసా? అమ్మ పాలు తాగే రొమ్ముల మీద కూడా పన్ను కట్టించుకునే దౌర్భాగ్య చరిత్ర ఉంది భారతదేశానికి, తెలుసా? వీళ్ళందరినీ ఒక వ్యభిచారిగా, దేవదాసిగా, వ్యవస్థగా ఏర్పడి మొత్తం అందరూ ధనవంతులందరూ వాళ్ళతో పెళ్లిళ్ళు చేసుకుంటే పేరేమో దేవుంది, వీళ్ళు చేసేదో వ్యభిచారం మొత్తం వాళ్ళ వల్ల. ఈ పనికిరాని ఈ చెత్తంతా తీసేసింది మిషనరీలు, బైబిల్ ఘన చరిత్ర
బైబిల్కు మాత్రమే దక్కింది. అది ఓర్చుకోలేరు ఈ దౌర్భాగ్యులు. తెలుసా? నిజం చెప్తే చంపుతారా? ఎంతమందిని చంపుతారు? నిజాన్ని చంపేస్తారా? మీరు గమనించండి. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే వాళ్ళ హక్కును చేర్చుకున్నారు, గుండెలకు కత్తుకున్నారు క్రీస్తు ప్రేమను బట్టి. ఎక్కడో దేశాలలో పుట్టి వాళ్ళు వదిలేసి మొత్తం మిషనరీగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టారు. గరంశ్రీను పిల్లలను ఆయన తగలబెట్టేశారు. మొత్తం కుష్ఠరోగం దగ్గర పెట్టుకున్నాడు. మొత్తం అన్ని కుష్టి అడిగాడు. పోనికన్నా బుక్కిడంత అన్నం పెట్టి చరిత్ర ఉందా నీకు? మతమా? నీకు ఎప్పుడైనా బుక్కిడంత అన్నం పెట్టిందా? నీళ్ళు పోయాలంటే మీది నుంచి వెళ్ళిపోశారు. తెలుసా? కూడు పెట్టిరా అనుకున్నా, గుడ్డ పెట్టిరా, గుడ్డిచ్చిరా, ఒంటి మీద నువ్వు వచ్చేది బట్టలు వేసుకోవద్దని చెప్పారు. వాళ్ళు ఒంటి మీద బట్టలు వేసుకోమని రైకాయ పెట్టిరు. కూర్చుంటే నీ పిరదలు కోయమన్నాను. కోసేసిరు మొత్తం. కింద వాళ్ళతో సమానంగా కూకుంటావరా, నువ్వు మంచమే కూకుంటావరా, మేము వచ్చినప్పుడు లేచినప్పుడు లేవలేదు అని వాళ్ళని తీసుకుపోయి పిరతలు కోసేసారు. తెలుసా? ఆడవాళ్ళు రైకలు వేసుకోవద్దు మీరు. ఇప్పటికీ శ్రీకాకుళం ప్రాంతంలో అట్నే ఉంటుంది. తెలుసా? మీరు వాళ్ళు కొంగు కప్పుకుంటూ రైకలు వేసుకోరు. రైకలు వేసుకోమని చెప్పింది ఎవరు? మిషనరీ. బైబిల్ ఇచ్చింది. చదువు లేదు, చదివితే నీకేంటి, కోస్తాం మేము, నాలుక కోసేసిరు. వింటే చెవులలో సీసం పోసిరు. వినాలి, చదువుకోవాలి, విద్య వైద్యాన్ని అందించింది. ఏం తక్కువ చేసింది? భారతదేశాన్ని సంస్కరించింది. ప్రాణాలు ధారపోశారు, క్రీస్తుని ప్రేమను వెదజల్లారు. దీనివల్ల ఏమైనా నష్టం ఉందా? అందరూ వివేకవంతులయ్యారు, జ్ఞానులయ్యారు. ఈ మిషనరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఎంతోమంది అట్టడుగున వర్గాలను మొత్తం సమానంగా తీసుకొచ్చారు. ఏం చేసింది భారతదేశానికి? ఆయన నాశనం చేసిందా? నీ మతం చేసింది నష్టం. నీ మతం చేసింది నరజాతిని మొత్తం నాశనం చేయడానికి. ఎంతమందిని చంపుతారు? ఎంతమందిని నోరు మోపిస్తారు? ప్రబలాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రాణాన్ని బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి. 8వ అధ్యాయం 36, 37 చూడండి. 34 మార్కు సువార్త 8వ అధ్యాయం 34. నిన్ను చంపవాడే అంటాడు. నిన్ను కాపాడుకుంటే నువ్వు పోగొట్టుకుంటే దాన్ని పోతావు నువ్వు అన్నాడు. తెలుసా? అంతటా ఆయన తన శిష్యులను తన యొద్దకు పిలిచి తను వెంబడింపగోరువాడు. 8వ అధ్యాయము మార్కు సువార్త 8వ అధ్యాయము 36, 35 చూడన్నాను. తన ప్రాణమును రక్షించగొను గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. సత్యం మాట్లాడు, సత్యమే మాట్లాడు. సత్యం మాట్లాడి చచ్చిపో, నేను నిన్ను బ్రతికిస్తా. సత్యం మాట్లాడి చచ్చిపో, నేను బ్రతికిస్తా. తను కాపాడుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టువాడు దాన్ని రక్షించుకోండి. నేను ఇస్తా. చనిపోతే చనిపో, శరీరానికే సాగుంది. ఇంకో మాట కూడా అన్నాడు, శరీరాన్ని చంపువానికి భయపడక ఆత్మను శరీరమును నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడవాలి కదా. మరి ఎక్కువగా ఆయనకు భయపడాలి, వీళ్ళకి కాదు భయపడేది. శరీరాన్ని చంపుతారండి, భూమి మీద ఉన్నాడు, శరీరాన్ని చంపాడు. ఆత్మను చంపేవాడు ఎవ్వరు లేడు. ఒక ఆయన ఉన్నాడు, అందరి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతుల పొడుట బహు భయంకరం. ఎంతమంది నోరును మొప్పిస్తావు, ఎంతమందిని చేస్తావు, ఎంతమందిని ప్రేమను చంపేస్తావా? ఏం చేసిరు? ఎవరికి ఏం అన్యాయం చేసిరు? మీరు రేపిస్తులుగా, పాపిస్తులుగా, దొంగలుగా, డ్రగ్స్లుగా, మొత్తం వ్యసన పరులుగా మారిపోయి సమాజం మొత్తం అన్నిటిని విడిపించడానికి వచ్చిందాన్ని మతం అంటవా? ఎవరికేం అన్యాయం చేసింది? ఇది మార్గం, మతం కాదు. అన్ని తిరుక్కుండా పోయిరు మీరు. కానీ ఆయనే దేవుడే నీ దగ్గరికి దిగొచ్చిండు. నీ గురించి బాగా ప్రాణం పెడితే అంత సులకన అయిపోయిందా? అంత ఏలన అయిపోయిందా? ఎంతమంది ఏలన చేస్తారు, ఎంతమంది గేలి చేస్తారు. మీరు మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. నువ్వు ఏ మాట అంటున్నావో, ఏం తిడుతున్నావో, ఏం చేస్తున్నావో ప్రకృతి ప్రతిదీ మొత్తం లెక్కిస్తా. తెలుసా? ఆకాశమా ఆలకిస్తున్నవా? ఆలకిస్తున్న ప్రభా. భూమి చెవియకు వింటున్న ప్రభా, వింటున్నా. భూమి ఆకాశముల మీద ఇగో వీళ్ళని నమ్మను, వీళ్ళు దొంగలు, వీళ్ళ మీద నేను సాక్ష్యంగా పెడుతున్నా. ఎప్పుడైపోతుంది ఈ సాక్ష్యం అంతా? భూమి ఆకాశాలు ఎప్పుడు వచ్చి చెప్తే ఎరికేనా? మనం పోయిన టైమున యేసు రాకడలో అందరు లేచిన తర్వాత ఈ భూమి ఆకాశం సాక్ష్యం చెప్తే ఏమైపోద్ది? ఎవడన్నా తట్టుకోగలడా? ఉండగలడా? అసలు క్రైస్తవేమో యేసు దేవునితో చెలగాటం, నిప్పుతో చెలగాటం ఆడద్దు అంటారు. చూసినావా?
అరే నిప్పుతో నువ్వు చెలగాటం ఆడొద్దురా అంటారు. దేవుడు దహించు అగ్ని, ఆయనతో చెలగాటం ఆడితే నీ ఆత్మ బూడిది, ఏముండదుగా. నరకముల అగ్ని ఆరదు, ఆ ఆత్మ చావదు. మీరు క్రైస్తవుల జోలికి రాకండి అనవసరంగా. ప్రేమమూర్తులు, ప్రేమనే కొట్టినా కూడా పడతారండి, కొట్టినా కూడా పడతారు, చంపితే చచ్చిపోతారు. నోరు లేని వాళ్ళు అనుకుంటారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ పక్షంగా. ధనబలం లేకుండొచ్చు కాక, జనబలం లేకుండొచ్చు కాక, ఇవన్నీ అవసరం లేదు. ఈ పట్టణంలో కొడితే ఆ పట్టణం వారిపోండి. చంపేశారు, నరికేశారు, రంపములతో కోశారు, రాళ్లతో కొట్టారు. ఇది కొత్త ఏం కాదు క్రైస్తవులకు. నీతిమంతుల రక్త పునాదుల మీద కట్టబడింది, ఇదేం కొత్త కాదు. భయపడొద్దు. ఈ పిరికి మందు పోయొద్దు క్రైస్తవులకు. పిరికితనం అనేది ఉండకూడదు. పిరికితోనే పారిపోయారు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, వీళ్ళకు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత చంపుతావా సంపు వెళ్ళిపోయారండి. తమ దేహములను అప్పగించేసింది మొత్తం. చరిత్రలో చెప్తారు, నూనెలో ఏపీరట దరిద్రులు, నూనెలో ఏపీరట. శర్మాన్ని మొత్తం కోసి ఇప్పి మళ్ళా అతనికే శర్మాన్ని గట్టిరాడు తెలుసా. ఈ మార్గంలో ఉండొద్దని. వాళ్ళు మహనీయులండి. చర్మం మొత్తం కోసి ఒలిసి మొత్తం మళ్ళా ఇది చేసినట్టు ఏంటి, ఆంధ్రే భర్తలోమయ్య మొత్తం చర్మం ఒడిసి చేయడం ఏంటండి. యోహాన్ గారిని నూనెలో బాయిల్ చేసాట. ఏందండి ఇదంతా? ఏం కొత్త కాదు. క్రైస్తవులు కూడా కొడితే కొట్టుడు ఇది కాదు. క్రైస్తవం పిరికిది కాదు తెలుసా. ధైర్యంగా ఉండాలి. మైక్ ఆన్ చేసుకుని ఎందుకు వాక్యం చెప్పాలి? వద్దు. తర్వాత అది కాదు అయ్యగారు ఏమన్నా అంటే వెంబటే ఆడినాను. ఎందుకంటే మైక్ టక్కున ఆఫ్ చేస్తాను, ఎందుకు ఆన్ చేసి ఆఫ్ చేస్తాను, దేనికన్నా అని దేనికో లేదు అట్లా కాదు అంటున్నాడు. వద్దు. భయపడేటట్టుగా ఉంటే మనం వద్దు, సేవ చేసే అవసరం లేదు. భయపడేటట్టుగా ఉంటే మనం సేవ చేసే అవసరం లేదు. ప్రకృతి మొత్తం ప్రిక్కటిల్లేలాగా మన వాక్యం ఉండాలి. అంతే తప్ప మనం చిన్నగా ఏదో తగ్గించి ఇట్లా వద్దు. ప్రియమైన దేవుని పిల్లరా, ముగించుకు చాలా ఉన్నాయి, 27 ఉన్నాయి రెఫరెన్స్లు. వద్దు, నేను మళ్ళీ పోయి ఆడ వాక్యం చెప్పాలి. మంచిది. లాస్ట్ ఇప్పుడు మనం చదివినాను. తన ప్రాణమును రక్షించుకునేవారు వాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. మీరు గమనించండి, ఆయన గురించి ప్రాణం పెట్టవచ్చు. మీ నిమిత్తం నేను ప్రాణం పెట్టి ఉన్నాను కనుక మీ సహోదరు నిమిత్తం ఏమన్నాడు? ప్రాణం పెట్టే. 7 మాటల్లో ఒకటే. అయ్యో ప్రాముఖ్యమైన మాటలే. సంవత్సరం ఇది ఒక వాడుకగా ఆచారంగా మాట్లాడుతుంది. అవి సంవత్సరం మారి మాట్లాడుకుంటారు కరెక్టే. క్షమించు అన్న మాట ఎవరు నేర్చుకురు? అమ్మను ఎవరు ప్రేమిస్తారు? వాడు 7 గంటల్లోనే మారిండు దొంగ. 7 గంటల సేపట్లో శిలువ మీద మారిండు. నేను పాపిని, మనం చేసిన దానికి ఇది ప్రతిఫలం అనుభవిస్తున్నాం, ఓకే, కానీ ఆయన ఏ నేరం చేయలేదని చెప్పిండు. దొంగోడు గొప్ప, మనం గొప్ప? సంవత్సరం 7 మాటలు మాట్లాడుకుంటారు గొప్ప? ఎవరు గొప్ప? ఆనాడు యూదుల కంటే ప్రమాదకారులు, యూదా కంటే కూడా ప్రమాదకారులే. యూదా పశ్చాత్తాపంతో ఈ దేవాలయం చల్లేసిపోయి ఉరిపెట్టుకున్నాడు. ఆ నీతిమంతుని రక్తాన్ని, నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను, ఏదో శిక్ష విధించే చూసి తట్టుకోలేకపోయిందండి. పోయి ఉరి పోసుకొని చచ్చిపోయాడు. నడువికి బద్దలైనవి. యూదా కంటే ప్రమాదం. నేను ఎలా చెప్తున్నా? ఎబ్రిపత్రిక 6వ అధ్యాయం మనం మొదటి నుంచి చదివితే ఉంటుంది. ఒకసారి ఎలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత, శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాడిని మళ్ళీ నూతనపరచుట అసాధ్యం. అంటే అర్థమేంటి? ఇది తప్పిపోతారా? అందుకనే మళ్ళీ ఇంకో మాట, బాహాటంగా వాళ్ళు దేవుని కుమారుని సిలువేసి ఆయన బాహాటంగా అవమానపరుస్తారు. మారకుండా అవమానపరుస్తూనే అర్థం. మారామని చెప్పుకుంటారు కానీ మారతలేరు, అవమానపరుస్తుర్రు అని అక్కడనే చెప్పిండు. ఆయనే చెప్పిండు. చాలా ఉన్న టైం సరిపోయినట్టుంది. బోర్డు అంతా రాసుకున్నాం. మరి ఏమైందో సాయంత్రం దేవుని కృపలో చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, చక్కని విషయాలు మాకు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు.
ఈ 66 పుస్తకాలలో తండ్రి రాయబడిన ప్రతి మాట మా జీవితాలకు ఆధారం. ప్రవచనాన్ని ప్రతిదీ ఆయన జీవితంలో నెరవేర్చాడు. ఆయన పని ముగించాడు, విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. మేము కూడా తండ్రి తన కార్యములు ముగించి ఎలాగైతే విశ్రాంతిలో ప్రవేశించాడో తండ్రి, మేము కూడా తండ్రి మా కార్యములను ముగించి తండ్రి మేము కూడా తండ్రి విశ్రాంతిలో ప్రవేశించాలి. నాయన మాకు పని అప్పగింపబడి ఉంది. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి, వాటి యందు మేము నడుచుకోవాలి, ఆ మాటలు మేము చేయాలి, పనులు చేయాలి. సహాయం దయచేయండి. ఆత్మపూర్ణులమై ఆత్మచేత నడిపింపబడుతూ చెడిపోయిన లోకంలో ఉన్నప్పటికీ ఏమాత్రం పడిపోకుండా క్రీస్తు కలిగిన మంచి మనసు కలిగి తండ్రి ఈ భూమి మీద తండ్రి జీవిస్తూ నీ తత్వం యొక్క మూర్తిభవించి సమాజంలో నాయన నీ గుణలక్షణాలను ప్రకటించడానికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మేము అందరం వచ్చాం. తన గుణాతిక్షేములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము తండ్రి, నీ సొత్తైన ప్రజలము. అలాగనే బతకాలి. మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. ఎంతగా బ్రతకాలని మేము తప్పిస్తామో అన్ని శోధనలు మా ముందుకు తీసుకొచ్చి దుష్టుడు పెడతాడు కనుక దుష్టుని జయించడానికి నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. జ్ఞానము, వివేకము, బుద్ధి మాకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కోసము మమ్మల్ని వాడుకోమని ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మతో నింపండి. మాలో ఏమాత్రము నీకు వ్యతిరేకమైన కల్మషాలు, లోపాలు, మలినాలు ఉంటే తొలగించి వాక్యమైన అద్దములో సరి చేసుకునే భాగ్యం నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. బలపరచండి, స్థిరపరచండి. నీ మహిమార్థమై నీ బిడ్డలమైన మమ్మలను అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మల్ని వాడుకోమని నిండు మనసుతో వేడుకున్నాం తండ్రి. ఇదిగో నాయన బైబిల్ ఇమానుయేల్ చర్చిలో కూడా చెప్పబోతుండగా తండ్రి నీ ఆత్మతో నింపండి. విలువైన సంగతులు చెప్పడానికి తండ్రి నన్ను బలపరచండి. బలహీనుడైన నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టుకొని బలపరిచి తండ్రి నాయన ప్రతి మనిషి హృదయం తెరవబడేటట్టుగా తండ్రి ఆలోచించేటట్టుగా నాయన నీ ఆత్మతో నింపమని నిండు మనసుతో వేడుకుంటూ, అలాగే తండ్రి సాయంత్రం జరగబోతున్న సభలో కూడా తోడుగా ఉండండి. 7 మాటలు ఆచారాలు కాదు, పాటించేటట్టుగా సంపూర్ణమైన వివరణ తండ్రి ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఆత్మ ఎలా ఉంటే పరలోకములో తండ్రి నీ చేతికి ఎలా అప్పగించుకోవాలో తండ్రి విలువైన మాట విశ్లేషణ తండ్రి 7వ మాటగా తండ్రి మరి ప్రకటించడానికి సిద్ధపడి ఉన్న నన్ను బలపరిచి 6 మాటలు కూడా 7 మాటలు సంపూర్ణంగా తండ్రి చెప్పడానికి సిద్ధపడి ఉన్న నన్ను బలపరిచి స్థిరపరిచి శబ్ద యంత్రము ద్వారా అన్యజనుల మధ్య ప్రకటింపబడుతున్న ఈ వాక్యము నాయన మరి అనేకులకు ఇది మతం కాదు, ఇది ఒక్కరికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క ఆకారాన్ని ధరించుకొని భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి కావలసిన మాటలు ఏం చెప్పాలో నాకు బోధించారు. ఆ మాటలు అక్కడ చెప్పడానికి తండ్రి సంపూర్ణమైన నీ ఆత్మతో నన్ను నింపి బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు నన్ను ఒక పాత్రగా పనిముట్టుగా నన్ను వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.